భూమి ఆకాశం సృజించినయ్యా. ఆకాశము సింహాసనము, భూమిని పాదపీఠంగా ఉంచుకున్న నగరమే భూమి ఆకాశంలో మీ సన్నిధానంతో నింపుచున్న పరిశుద్ధాత్మ దేవ, త్రియేక దేవ, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని నామములో దేవాయి గృహమును ఈ సంఘమును ప్రతిష్ఠ చేస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు రక్తము జలములు సాక్షిగా ఉన్నారు. 24వ కీర్తన 1:7-8 ప్రకారం ఈ భూమి దీని యొక్క స్వార్థము మీదేనని మీ కొరకు పునరర్పితం చేసి ప్రభు ప్రతిష్ఠ చేస్తున్నాము. పురాతనమైన ద్వారములారా మీ తలలను లేవనెత్తండి. పురాతనమైన తలుపులారా మీ తలలను లేవనెత్తుకోండి. మహిమ కలిగిన రాజు ప్రవేశించున్నట్టు ఎవరి మహిమ కలిగిన రాజు, యుద్ధమునందు బల శౌర్యములు కలిగిన యెహోవా ఆయన పేరు. తండ్రి, ఈ సమయంలో ప్రభు ఈ గృహమును పైన మందిరమును మీ యొక్క మహిమతో నింపమని అడుగుతున్నాం. యెషయా 4:5 ప్రకారం నేటి దినము నుండి ప్రభు క్రింద పైన 2 ప్రదేశములో పగలలో మీ యొక్క మేఘము కలిగి మహిమతో నింపమని, రాత్రి సమయములో మీ అగ్ని జ్వాల ప్రకాశముతో నింపమని, మీ యొక్క మహిమ ఏ ప్రదేశం పైన విధానముగా ఉండేము చేయమని అడుగుతున్నాను. పరిశుద్ధ దేవ, జకర్యా 2:5 ప్రకారం మీరు అగ్ని ప్రాకారం వలె ఈ చుట్టుపక్కల ప్రతి ప్రదేశమును మీరు ఆవరించి కప్పి కాపాడమని అడుగుతున్నాం. పరిశుద్ధాత్మ దేవ, ఈ సమయం నుండి ఈ మందిరమును వచ్చి ప్రతి ఒక్కరు తండ్రిని మహిమపరిచే కృపను మీరు అనుగ్రహించండి. పరిశుద్ధాత్మ దేవుని ఏ ప్రదేశం అంతా నింపబడుగా మీ నామ మహిమార్థమని మీ కొరకు కట్టబడినటువంటి ఏ ప్రదేశాన్ని ప్రతిష్ఠ చేస్తున్నామయ్యా. సేవకుడు సేవకురాలు గర్భలించిన పిల్లలు, వారి ఆత్మీయ బిడ్డలు ఉన్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరుగా జ్ఞాపకం పెట్టుకుని వారిని కూడా ప్రతిష్ఠ చేస్తున్నామయ్యా. సంఘం వర్ధిల్లునట్లు మీరు కృపను అనుగ్రహించమని, మీ సేవకుల్ని ఘనపరచమని, నిశ్చయముగా ఆశీర్వదించమని, సేవా పరిచర్య సరిహద్దును విశాలపరచమని, ఆదుకొనమని, నమంత కీడు నుండి తప్పించమని, వాడి దృష్టాంతం 4:10 ప్రకారం ఆశీర్వదిస్తున్నాం. దినము నుండి తండ్రి ఉత్తరము దక్షిణము తూర్పు పడమర 4 దిశల నుండి మీరు ఆత్మను తోడుకొని రమ్మని అబ్రహాము నిబంధనను మీరు రూఢిపరచమని యోహాను 6:44 ప్రకారం అడుగుతున్నాం. పరిశుద్ధాత్మ దేవ, సత్య స్వరూపమైన ఆత్మ మీరెక్కడే అలలాడమని, మీరెక్కడే నివసించమని, యేసు ప్రభువును మహిమపరచమని అడుగుతున్నాం. మీ మహిమార్థమై యెహోవా తండ్రి, యేసు ప్రభు, పరిశుద్ధాత్మ దేవ, మీ మహిమార్థమై కట్టబడి మందిరం మీకు నివాస యోగ్యముగా ఉండాలని ప్రతిష్ఠ చేస్తున్నామయ్యా. క్రీస్తు యేసు ప్రభు యొక్క రక్తముతో ఈ ప్రదేశం అంతా పరిశుద్ధపరుస్తుంది. ప్రతి ఒక్కరి శరీరాలు యేసు ప్రభు రక్తం ముద్ర వేసి పరిశుద్ధ పరుస్తున్నాం. వచ్చిన ప్రతి ఒక్కరి పాపంలో క్షమించమని అడుగుతున్నాం. మా పాపాలను క్షమించండి. మీ నామ మహిమార్థమై మీ కరుణా పీఠం, మీ కరుణా సింహాసనం స్థాపించబడాలి. యేసు ప్రభు యొక్క
ఉన్నతమైన నామం ఆశీర్వదించి అడిగి ఉన్నాము. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, యెహోవా పరిశుద్ధాత్మ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. థాంక్ యు లార్డ్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ.
అందరం ప్రభువుని స్తుతించి చేతులెత్తి హల్లెలూయా. ఇంకా కొంచెం శబ్దంగా హల్లెలూయా హల్లెలూయా. ప్రభు మనల్ని ప్రేమించి అద్భుతమైన మందిరాన్ని ఇచ్చి ఈ మందిరాన్ని ప్రారంభించడానికి ప్రతిష్ఠ చేయడానికి మన మధ్యలోనికి గొప్ప దైవజనులు జనులను దీవించుటకు దేవుని చేత అభిషేకించబడి 9 ఆత్మవరముల చేత నింపబడి దేశములో ప్రపంచ దేశాలలో వేలాది లక్షలాది లెక్కలేనంత మందికి జనులకు దీవెనగా ఉన్నటువంటి మా ఆత్మీయ తండ్రి గారైన దైవజనులు హారిగోంసాయి గారిని మన మధ్యలోనికి నడిపించడం మన భాగ్యం. ఈ సమయంలో అయ్యగారిని బట్టి దేవునికి చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. పిల్లరా, మరి మా ఆత్మీయ తండ్రి గారికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే సహోదరులు ఆశీర్వాద పాలయ్య గారికి వందనాలు. ఇక్కడికి వచ్చిన మీ అందరికీ వందనాలండి. నేను చిన్న సాక్ష్యం చెప్పిన తర్వాత దైవజనులు ఆత్మీయులు అభిషక్తులు మా సహోదరులు ఆశీర్వాద్ పాలయ్య గారు ఆరాధనలు నడిపిస్తారు. తర్వాత మన ఆత్మీయ తండ్రి గారైన దైవజనులు హరిగోంసాయి గారు మనకి వాక్యాన్ని అందిస్తారు. మనందరి కొరకు ఆశీర్వాద ప్రార్థన చేస్తారు. చిన్న సాక్ష్యాన్ని విషయం ఏమిటంటే 2013 సంవత్సరం నుండి అయ్యగారు మా సేవ పరిచర్లో మా జీవితాల్లోకి వచ్చిన తర్వాత మాకు కలిగినటువంటి గొప్ప దీవెన, ఆశీర్వాదం, విడుదల చెప్పకుండా ఉండలేను. దేవుడు మమ్మల్ని ప్రేమించారు. అందుకనే దైవజనుల్ని అసలు ఎప్పుడు దైవజనుల్ని మేము కలిసిన ఆత్మీయ తండ్రి గారిని కలిసిన డాడీ గారిని కలిసినప్పుడు లవ్ యూ పేతురు అంటారు. స్తోత్రం. హల్లెలూయా. నేను అదేంటో నాకు తెలియదు కానీ అయ్యగారి దగ్గరికి వచ్చేసరికి అరికాల్లోంచి నిన్నటి దగ్గర వణుకు స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. అందరూ నా దగ్గరికి వచ్చి వణుకుతారు, నేను అయ్యగారి దగ్గరికి వెళ్ళిపోయి వణుకుతూ ఉంటాను. కాబట్టి ఎందుకు పేతురు, ధైర్యం కూడా నేనే కదా అని అంటుంటా. మరి అయ్యగారు ఉన్నటువంటి స్థితి, స్థాయి, ఆ పరిస్థితి, నా స్థితి, నా స్థాయి అసలు గుర్తించదగింది కాదు నా స్థితి. అటువంటి నా స్థితిని అయ్యగారు ఈ విధంగా గుర్తించి చేసినటువంటి చూపిన ప్రేమను మర్చిపోవడం అది అయ్యే పని కాదు. 2013 సంవత్సరంలో నా పరిస్థితి ఎట్లా ఉందంటే అగమ్య గోచరం, భయంకరమైన చీకటి నన్ను కమ్ముకుని ఉంది. మరణానికి జీవానికి మధ్యలో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి. నేను 2002 సంవత్సరంలో దేవుని సేవకు సమర్పించుకున్నాను. నేను నా భార్య బిడ్డలు 2001లో ప్రభు నన్ను సేవకు పిలిచారు. డ్రైవింగ్ అలాగే ఉన్న పనులన్నీ మానుకుని సేవకు వచ్చాను. అప్పటి నుండి ప్రభు సన్నిధిలో ప్రార్థనా పూర్వకంగా ఉపవాసాలతో కన్నీళ్లతో ప్రభు స్వర్మిని ముందుకు వెళ్తూ సాగాను. నాకు సరైనటువంటి నాయకత్వం అలాగే నాకు ధైర్యపరిచేటటువంటి వారు లేకపోవడం వలన రాను రాను నేను సేవలో సక్సెస్ అయినప్పటికీ మనస్సులో గర్వించి అటు ఇటు తొలగి చీకటి చేత పట్టబడి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, మీటింగులు పెట్టాలో వద్దో తెలియని పరిస్థితి. అప్పుడు మేము ఉపవాసం 3 రోజులు ప్రార్థన చేసినప్పుడు మా సంఘంలో ఉన్నటువంటి స్టీఫెన్ అనేటువంటి సహోదరునికి కల వచ్చింది. అయ్యగారు వచ్చి మీటింగ్స్లో వాక్యం చెప్తున్నట్టు ఆ కాలను పట్టుకుని ఉపవాస ప్రార్థన అయిన తర్వాత దైవజనులకి మేము వెళ్ళి కలిసినప్పుడు అయ్యగారు నన్ను ఒకే మాట అడిగాడు, పెట్టగలవా మీటింగ్ అని అన్నారు. పెడతానండి. ఎలా పెడతావు, ఎంతమంది ఉన్నారని అడిగితే చెప్పారన్నమాట. నేను ఉన్నట్టుగా 30-40 మంది ఉంటారండి. పాములోళ్ళు అండి, కొందరు అడుక్కుంటారండి, కొందరేమో కాగితాలు ఏరుకుంటారండి అని అంటే ఇక ఏ విధమైనటువంటి అసలు ఏమి ఆలోచించుకుంటే నాకు డేట్లు ఇచ్చారు. 2013 మార్చి నెల 5, 6, 7, 8 4 రోజులు అయ్యగారు వచ్చారు. చాలా అద్భుతంగా మీటింగ్స్ జరిగాయి. ఆ మీటింగ్స్ లో 100 కంటే ఎక్కువ మంది స్వస్థపరచబడ్డారు. వాటన్నింటికి ప్రాముఖ్యమైన గొప్ప సాక్ష్యం ఏంటంటే ఒక అమ్మాయి ఎన్నెముక దెబ్బతినేసింది, సంసారానికి పనిచేయదు, భర్తకి భార్యాభర్తలకు ఉంటాకు పనిచేయదు అనమాట. ఆ అమ్మాయి తన భర్తకి వివాహం చేసుకోమని చెప్పిందంట. ఆ వైద్యం చేసిన, ఆపరేషన్ చేసిన సక్సెస్ అవుదనేటువంటి పరిస్థితి
ఆ మీటింగ్స్కి రమ్మని చెప్తే అయ్యగారు ప్రార్థన చేసినప్పుడు ఆ ఎముక బాగా అయిపోయింది. చేతులెత్తి దేవుని స్తోత్రం చెల్లింది. హల్లెలూయా. అలాగా అప్పుడు ఎన్ని అద్భుతాలు అసలు లెక్కలేవన్నమాట, లెక్క పెట్టలేనన్ని అద్భుతాలు అనేకులు సాక్ష్యం చెప్పారు. ఆ తర్వాత అయ్యగారు వచ్చినప్పుడు మా పరిస్థితి ఏంటంటే రేక్ షెడ్ ఉండేది నాకు, ఆకివీడు మందిరము. అది ఆ రేక్ షెడ్కి వెనకాల పల్లంగా ఉండేది అన్నమాట. ఆ పల్లానికి 2 పిల్లర్లు వేద్దామని 5 సంవత్సరాలు ఇంచుమించు నాకు తెలిసిన టాపి మేస్త్రులు అందరినీ తీసుకెళ్ళడం, ఎస్టిమేషన్ వేయించడం. అదేం 10,000 అవుతుందని వాళ్ళు చెప్పడం, మళ్ళీ ఇంకొక టాపి మేస్త్రిని తీసుకురావడం వల్ల చేసేవాడు. ఎస్టిమేషన్లు జరిగాయి కానీ పిల్లర్లు మాత్రం అవ్వలేదు. అయ్యగారు వచ్చి ఆ మందిరంలోనికి వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిన తర్వాత సరిగ్గా 2013 మార్చి నెల 8వ తేదీ అయ్యగారు వచ్చి ప్రార్థన చేసి వెళ్ళారు. 2013 సంవత్సరం జూలై 30వ తేదీ అయ్యగారు వచ్చి మరలా మూలరాయి వేయడానికి దేవుడు సహాయం చేశారు. చేతులెత్తి స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా. 2014 ఆగస్టు 25వ తేదీ 15 అయ్యగారు వచ్చి మరలా అదే మందిరాన్ని ప్రతిష్ఠ చేశారు. కింద ఇల్లు, పైన మందిరం కట్టాం. ఆ తర్వాత ఇంకా సంఘము పరిచర్య అంతా విస్తరిస్తూ వచ్చింది. అలాగే ఈ మందిరానికి ఇక్కడైతే వాస్తవానికి ఇక్కడ సంఘము కట్టాలని కానీ మందిరం కట్టాలని కానీ ఆశ ఆలోచన నాకు లేదు. ప్రభు యొక్క ప్రత్యక్షతను బట్టి ఈ ఊరు నుండి ఒక 50 మంది ఆటోల మీద ఆకివీడు మందిరానికి వస్తుండేవారు కాళ్ళ నుండి. అప్పుడు ఆ రోడ్డు ఆకివీడు నుండి కాళ్ళ నుండి ఆకివీడు వెళ్ళే ఆ కోనలపల్లి రోడ్డు భయంకరమైన గతుకులతో ఉండేది. అందరూ కొంచెం ఇబ్బంది పడుతున్నారని పరిశుద్ధాత్మ నాకు చెప్తే అద్దెకి తీసుకుని ఊరి అవతల గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఒక రూమ్ అద్దెకి తీసుకుని అక్కడ ఆరాధన ప్రారంభించాం. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అప్పుడు అనుకోకుండా అయ్యగారు ప్రార్థనలు, దేవుని యొక్క దీవెన వలన ఈ స్థలాన్ని మాకు ఊరకనే బొంగ జక్కరయ్య గారు, నిర్మల కుమార్ గారు, సమయల్ గారు, పాల్ కుమార్ గారు అనేటువంటి కుటుంబాలు, 4 కుటుంబాలు, 4 అన్నదమ్ములు మాకు ఈ మందిరానికి స్థలాన్ని ఉచితంగా ఇచ్చారు. అలాగే ఈ మందిరాన్ని ఇంతగా నిర్మించడానికి అయ్యగారి యొక్క ప్రార్థన. ఎందుకనంటే మా సంఘము ఎంత చిన్న సంఘం అంటే మొన్న సంఘాన్ని అడిగాను అనమాట, మీరు అంతా ఇచ్చింది ఎంత ఉంటుందని అడిగితే సంఘస్థులందరూ లెక్కేసే 1,30,000 వచ్చింది. ఈ మందిరానికి ఎంత అవుతుంది తక్కువలో తక్కువ చెప్పండి అని అంటే ఒక ఆయన అన్నాడు, ఒక 25 లక్షలు వచ్చాయి గారు. మరి ఉన్నదంతా ఎక్కడి నుంచి వచ్చిందని అడిగారు. ప్రభువు ఇచ్చారు. దానికి గల కారణం ఏమిటంటే పిల్లరా, మా ఆత్మీయ తండ్రి గారి యొక్క ప్రార్థన. ఈరోజు మేము ఇలా ఉన్నామంటే దైవజనులు మా కొరకు హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తారు మమ్మల్ని. మా కొరకు ఎల్లప్పుడూ వారు ప్రార్థన చేస్తారు. వారికి మేము చెప్పిన ఎంత భయంకరమైన కఠినమైన సమస్యనా మరలా ఆ సమస్య ఉండదు. అయ్యగారు నేను అయ్యగారితో మాట్లాడితే నాకు భయమని చెప్పాను కదా మీకు. మళ్ళీ ఎప్పుడు ఇది ఇంచుమించు పని పూర్తి చేసి, సిమెంట్ పని పూర్తి చేసి దాదాపు 1.5 సంవత్సరం అయిపోతుంది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అన్నమాట. ప్రార్థన చేసుకుని ధైర్యం తెచ్చుకుని అయ్యగారి దగ్గరికి వెళ్ళినప్పుడు నేను అనుకున్నాను ఒక 6 నెలల్లో, సంవత్సరం ఆగిస్తారేమో డేట్ అనుకున్నాను. అయ్యగారు నీ ఇష్టం పేదలు ఎప్పుడు పెట్టుకుంటావు పెట్టుకోని అని చెప్తే అయ్యగారు మీరే చెప్పండి అని చెప్పాను. ఈ నెల ఈ రోజు అయ్యగారు ఇచ్చిన డేటు సరిగ్గా 40 రోజులు 45 రోజులు వచ్చింది. అయ్యగారు డేట్ ఇచ్చిన దగ్గర నుంచి చెప్పి ఇలా ఈ విధంగా దీనికి రంగులు వేయడానికి, పరుగులు పెట్టడానికి దేవుడు కృపనిచ్చారు. ఎలా సమకూడే అంటే చెప్పలేనన్నమాట. ఇక్కడ నాతో పనిచేసిన చిట్టుబాబు, తర్వాత తమ్ముడు అరుణ్ రాజు, వీళ్ళ కన్నులారా చూచారు నా టెన్షన్ కానీ, నా వేదన కానీ. ఇదంతా కూడా ఇక్కడ పనిచేసిన వాళ్ళందరూ చూచారు. ఏ టయానికి ఏది కావాలో అది అయ్యగారు డేట్ ఇచ్చిన తర్వాత
అవి అలా సమకూడుతూ ఇప్పటి వరకు వచ్చాయి. ఆఖరికి ఈ రోజు జరుగుతున్న ప్రేమ విందు కూడా నాకు తెలియకుండానే అన్ని సమకూర్చబడ్డాయి. చేతులెత్తి ప్రభువుకు స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా. అంటే నేను గుర్తెరిగినది, నేను గుర్తించింది ఒకే ఒకటి ఏమిటంటే పిల్లరా, నేను ఏ దైవజనుడి దగ్గర అయితే రక్షించబడి సంఘములో కొనసాగించబడ్డానో అదే దైవజనుడు నన్ను ఒంటరిని చేసినప్పుడు నేను ఒంటరిగా ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉంటున్న సమయంలో నాకు ఒక ఆత్మీయ తండ్రి గారు కావాలని దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు ఇటువంటి గొప్ప దైవజనులు నాకు ఆత్మీయ తండ్రిగా అనుగ్రహించడమే కాకుండా అటువంటి తండ్రి గారికి వారి హృదయంలో మా కుటుంబం మీద పెట్టిన ప్రేమను బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఈ విధంగా ఈ మందిరాన్ని కట్టడానికి ధైర్యాన్నిచ్చిన దేవునికి స్తోత్రాలు. అలాగే ఈ చక్కని ప్రార్థన ఆశీర్వాదాలు మాకు ఎల్లప్పుడూ ఇస్తున్న దైవజనులు మా ఆత్మీయ తండ్రి గారికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ విధమైనటువంటి సహవాసంలో నేను కొనసాగడానికి ఇదిగో మన మధ్యలో ఆశీర్వాద్ బాలయ్య గారు ఈ మూలరాయి వేసి వెళ్ళినప్పుడు నిజంగా అది మొదలుకొని 2 సంవత్సరాలు మందిరం కట్టడానికి 3 మేస్త్రులు కట్టామయ్య గారు. మేస్త్రులు 3 టాపి పని చేసేవాళ్ళు, ఇది మన పని చేసేవాళ్ళు ఇంచుమించు 89 పని చేశాం. 2 సంవత్సరాలు కట్టాం, ఆగకుండా కట్టాం. దైవజనులు మూలరాయి వేసిన తర్వాత వారికి ప్రత్యేకమైన వందనాలు. ఈ రోజు మన మధ్యలోనికి వచ్చినటువంటి మా ఆత్మీయ తండ్రి గారికి నా తరఫున, నా కుటుంబం తరఫున, సంఘం తరఫున, ఈ గ్రామం తరఫున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ అయ్యగారికి ఈ సమయాన్ని అప్పగిస్తూ దైవజనులు ఆశీర్వాద్ బాలయ్య గారిని ఆరాధనలో నడిపించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరు తల్ల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ప్రభువా యేసుక్రీస్తు నామములో ఈ యొక్క చక్కటి మందిర ప్రతిష్ఠ ఆరాధన ఇచ్చినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇప్పుడు వరకు సాక్ష్యం చెప్పడం కృప చూపించారు నాయన. జెరుబ్బాబెలు చేతుల మీద వేయబడిన ఈ యొక్క మందిర పునాది కట్టి ముగించటానికి శక్తినిచ్చినందుకు స్తోత్రం. ఇది మొదలుకొని ఆశీర్వదించేదని సెలవిచ్చిన ఈ మాట ప్రకారం ఈ సేవకుని జీవితంలో మీరు చూపించిన కృపా వాత్సల్యత కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ మందిర మహిమతో నింపారు, మీ శక్తితో నింపారు. అభిషక్తులైన దైవజనులు మా ఆత్మీయ తండ్రి జనులను ఆశీర్వదించుడికే పంపబడిన దైవజనులు ఈ ప్రాంగణానికి, ఈ ప్రదేశంలో తీసుకొచ్చారు. ఆయన వారు నిలబడుతున్నప్పుడు వారి నోటి ద్వారా మాట్లాడుతున్న ప్రతి మాట వలన ప్రతి శాపం, దయ్యం, తంత్రం, మంత్రం, రకరకాలైన దయ్యాలతో పీడించబడుతున్న జనులు విడుదల పొందిన వారై ఆశీర్వదించబడినట్లుగా మా తండ్రిని అభిషేకించి ఆయన మా హృదయాలను బలపరచండి. మెల్లనైన మీ స్వరం కొరకు, వాక్యముల కొరకు ఎదురు చూస్తుండగా ప్రభువా మీరే మాతో మాట్లాడమని మా ఆత్మీయ తండ్రిని బలపరచండి. చేరి వచ్చిన జనులందరినీ కూడా ఆశీర్వదించి ఘనత, మహిమ, ప్రభావాలు పొందండి. ఇంకా ఈ పరిచర్యను అంతకంతకు అభివృద్ధి చేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి యెహోవా, మీ అద్వితీయ కుమారుడైన క్రీస్తు యేసు ప్రభు యొక్క నామములో పరిశుద్ధాత్మ సన్నిధిలో కూడి వచ్చిన దైవజనులను ప్రతి విశ్వాస కుటుంబాన్ని పేరు పేరుగా మీరు జ్ఞాపకం పెట్టుకోనమని, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వాద కారణంగా మార్చమని, మీ యొక్క దక్షిణ హస్తం వీరందరినీ ఆదుకున్నట్లుగా సహాయం చేయండి. నిశ్చయమైన నిబంధన ఆశీర్వాదం వీరందరికీ అనుగ్రహించమని, ప్రతి కుటుంబాన్ని మీ జ్ఞాపక పుస్తకంలో లిఖించి వీరిని ఆశీర్వాదంగా మార్చమని క్రీస్తు యేసు ప్రభు యొక్క నామంలో పరిశుద్ధాత్మదేవ మీరు మా అందరితోనూ మాట్లాడమని, మేము వినేదమని క్రీస్తు యేసు ప్రభు నామంలో
అడిగి ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇంకా ఏం మ్యూజిక్ ఏం అక్కర్లేదు, మీరు కూడా దేవుని వాక్యం వినండి. ఆమేన్. ఈ ఉదయకాలంలో ఈ శుభ సందర్భం దేవుని యొక్క మందిరాన్ని ప్రతిష్ఠ చేసే అవకాశం, మనందరం నూతన మందిరంలో కూర్చొని ఉన్నాం. క్రీస్తునందున్న మనందరం పాతవన్నీ గతించిపోయి సమస్తము మీ జీవితంలో నూతన పరచబడి, ఆమేన్. సమస్తము నూతన మందిరంలో నూతనంగా మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ తరాలని ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. మైక్ ఏంటి రీసౌండ్ వస్తుంది? థ్యాంక్ యూ లార్డ్. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని మనం కూర్చోండి. మీకు అక్కడ చైర్ ఉంది, కూర్చోండి. ఇక్కడ ముందు ఉంది కదా చైర్, మీకు కనపట్టలేదా? ఇక్కడ నాకే కనపడుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. మీరు ఆ స్టెప్ మీద కూర్చొని నిద్రపోవాకండి, నిద్రపోతే పడిపోతారు పౌలు కాలం లాగా. ఆమేన్. దేవుని వాక్యాన్ని విందాం. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలని, ఎంతమంది దేవుడు మాట్లాడాలని కోరుకుంటున్నారు? ఆమేన్. నేను మాట్లాడితే ఏం జరగదు, పరిశుద్ధాత్మ మాట్లాడితే మన జీవితంలో అన్నీ మేలుగా జరుగుతాయి. ఆమేన్. దేవుడు ఒక్క మాట మాట్లాడితే ఆ మాట జరుగుతుంది. మనుషులు 1000 మాటలు మాట్లాడిన ఏం జరగదు. అందుకే ఉదయకాలంలో ఆ దేవాదేవుడు మనతో మాట్లాడబోతున్నారు. ఎందుకొరకు మనం ఇటువంటి మందిరాలను కట్టి ఆ మందిరాలను మనం ప్రతిష్ఠ చేస్తున్నాం? పాత నిబంధన కాలంలో ఒక మాట చెప్పబడి ఉన్నది. నిర్గమకాండం 20వ అధ్యాయం 24వ వచనంలో రాయబడి ఉన్నది. దేవాదేవుడు అడుగుతున్నది, మంటితో బలిపీఠమును కట్టి ఆ బలిపీఠం పైన దహన బలులు, సమాధాన బలులు అర్పించబడగా ప్రభువు చెప్పిన మాట, నా నామమును జ్ఞాపకార్థం ఉంచు ప్రతి స్థలములోనూ నేను మీ యొద్దకు వచ్చి మిమ్మల్ని ఆశీర్వదించాను. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని కుమారుడా, కుమార్తె, మీరందరూ మనం ఈ రోజున జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఆ దేవాది దేవుడిని. ఆయన నామాన్ని మనం జ్ఞాపకం పెట్టుకున్నప్పుడు ప్రతి విషయంలోనూ ఆయన మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నారు. మీ ఊర్లో ఒక రాజకీయ నాయకుడి దగ్గరికో కలెక్టర్ దగ్గరికో మీరు వెళ్ళాలి. కానీ ప్రభు యొక్క మాట మీరు విన్నప్పుడు, మన జీవితాన్ని ఆయనకు అర్పించినప్పుడు ఆయన మన దగ్గరకు వచ్చి మనల్ని ఆశీర్వదించబోతున్నారు. ఇక్కడ ఉన్నవారిని ఆశీర్వదిస్తారు, మీ కుటుంబంలో ఉన్నవారిని ఆశీర్వదిస్తారు, అలాగే మీ ఉద్యోగం, వ్యాపారం, వృత్తి, మీరు చేసే సేవ, వ్యవసాయం, ప్రతి విషయంలోనూ ఆయన మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నారు. ఆమెన్. చెప్పిన వారు ధన్యులు, చెప్పని వారు చెప్పండి ఇప్పుడు. ఆమెన్. ప్రియ కుమారుడా, కుమార్తె, పరిశుద్ధ గ్రంథంలో దేవుడు కోరుకుంటున్నది మంటితో బలిపీఠం. మనందరం పుట్టిన రీతి, నిర్మించబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. మనం మంటి నుండి పుట్టాం, అదే మంటికి మనం తిరిగి వెళ్తాం. ఆదికాండం 2:7, ప్రసంగి 12:7. అందువల్ల మనం ఎవ్వరం, మీరు కిలో బంగారం నగలేసినా సరే దేవుడు మనల్ని మంటిగానే చూస్తున్నారు. ఆమేన్. హల్లెలూయా. మీ పాస్టర్ గారు నగలన్నీ తీసేయించినట్టున్నారు. ఆమేన్.
సో అందువల్ల మనందరి జీవితాలు మంటి వంటి వారు. మనం చాలాసార్లు అది మర్చిపోయి నేనెవరో తెలుసా, కొద్దిగా డబ్బులు రాగానే మనందరికీ అటువంటి గర్వం. కానీ ఆ దేవుని దృష్టిలో మనం మంటి వంటి వారమే. ఆయన ఒక కుమ్మరి, ఆయన మనకు తండ్రి. యెషయా 64:8. ఈ రోజున ఆయన వాక్యాన్ని మనం వింటే మిమ్మల్ని ఆయన కంటికి ప్రీతి కలిగిన పాత్రగా మిమ్మల్ని ఆయన మలుచుకోబోతున్నారు. యెర్మీయా 18:1-6. క్రీస్తు యేసుకు ప్రయోజనం కలిగిన ఘనత కలిగిన పాత్రగా మిమ్మల్ని ఆయన మలుచుకోబోతున్నారు. 2 తిమోతి 2:21-22. ఏ కనికరాలతో మనం రక్షణ పొందామో అదే కనికరాలు మీరు చూపించి అనేకులకు ఆశీర్వాదం ఉండునట్లుగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నారు. కనికరము కలిగిన పాత్రగా మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించబోతున్నారు. ఆమెన్. రోమా 9:23. అందుకే ఉదయకాలంలో ఆ దేవాదేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, ప్రతి ఒక్కరిని దర్శించి మీరున్న చోటుకి ఆయన వచ్చి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమెన్. హల్లెలూయా. అందువల్ల మనందరం మంటి వంటి వారం. మన శరీరాన్ని ఆయనకు బలిపీఠంగా మనం అర్పించుకున్నప్పుడు మనల్ని రూపాంతరం చెందించి మీ కుటుంబాలను మీరు చేసే ప్రతి విషయంలోనూ మిమ్మల్ని బహుగా ఆశీర్వదించబోతున్నారు. రోమా 12:1-2. అందుకే ఉదయకాలంలో మనందరి తీర్మానం దేవునికి ప్రీతికరమైన ఒక మంటి పాత్రగా మన జీవితాలను అర్పించుకుందాం. దేవాదేవుడు మనతో మాట్లాడబోతున్నారు. మాట్లాడిన మాట ప్రకారం ఆయన ఆశీర్వదించబోతున్నారు. ఆయన చెప్పిన మాట, నా నామమును జ్ఞాపకార్థం ఉంచు ప్రతి స్థలములోనూ నేను మీ వద్దకు వచ్చి మిమ్మల్ని ఆశీర్వదించాను. ఆమెన్. మీరెవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు. మీరు ఉన్న చోట ఈ రోజున ఏదైతే అడుగుతున్నారో ప్రభువు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నారు. అది ఎంత భాగ్యం, మీరు ఆలోచించాలి. ఆమెన్. నేను భీమవరం నుంచి ఇక్కడికి వచ్చే వరకు దగ్గర గంట సేపు పట్టింది ఈ రోడ్డు వల్ల. ఎక్కడ చూసినా రాజకీయ నాయకుల యొక్క పెద్ద పెద్ద బ్యానర్స్. నేను కళ్ళు మూసుకోండి, నాకు చూడాలనే అనిపించలే. నేను ఎక్కడ ప్రపంచంలో చూడలే ఎంత బోర్డులు. అలాగే నేను ఇక్కడికి వచ్చేసరికి పేతురు నన్ను అడగకుండానే నా బోర్డులు పెట్టాడు. అది నాకు చూడాలనిపించాలి. ఆమెన్. మనందరి జీవితంలోనూ శాశ్వతముగా ఉండేది నీతిమంతుల పేరు జ్ఞాపకం చేసుకొనుట మనందరి యొక్క జీవితంలో ఆశీర్వాదం. సామెతలు 10:7. ఆ నీతి స్వరూపుడైన తండ్రి, పరమ తండ్రిని యోహాను 17:25 మనం జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదం. ఆయన పేరు యెహోవా. అలాగే క్రీస్తు యేసు దేవుని కుమారుడు. అపోస్తలులు 3:14 ఆయన నీతిమంతుడు, పరిశుద్ధుడు. ఆయన జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదం. మనల్ని నీతిలో నడిపించేవారు పరిశుద్ధాత్మ దేవుడు. రోమా 14:17 ఆయన జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదం. ఆ పరమ తండ్రి, ఆయన కుమారుడైన క్రీస్తు యేసు, ఆయన పంపిన పరిశుద్ధాత్మ, వారిని మనం జ్ఞాపకం చేసుకొని హల్లెలూయా చెబుదాం. చాక్లెట్ ఇవ్వాలనిపిస్తుంది పెద్దగా హల్లెలూయా చెబితే. పెద్దగా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఫోన్ చూస్తున్నావు, ఏం చూస్తున్నావు? కింద చూడవా, నన్ను చూడు. నన్ను చూడతావా? కోపం ఉంటే బయటికి వెళ్ళిపో. ఆమెన్. చిన్నప్పుడు చెప్పేవాళ్ళు, నేల చూపులు చూసేవాడిని, నంగి మాట్లాడేవాడిని, ముసి నవ్వులు నవ్వేవాడిని నమ్మకూడదు. అందువల్ల బాగా నవ్వండి, సంతోషంగా ఉండండి. దేవుడు మీతో మాట్లాడతారు. ఆయన మాట్లాడినప్పుడు ఒక్క నిమిషంలో మీ జీవిత చరిత్రను దేవుడు తిరిగి రాయబోతున్నారు. ఇన్ని సంవత్సరాలు మీకు జరగని కార్యం ఈ రోజు నుండి మీకు జరగబోతుంది. ఆమెన్. హల్లెలూయా.
ప్రియ కుమార్తె, పరిశుద్ధ దేవుడు చెప్పిన మాట తప్పని దేవుడు. మనందరం ఏదో ఒకటి వాగ్దానం చెప్పి మర్చిపోతాం కాలగర్భంలో, కానీ దేవుడు మనల్ని మర్చిపోరు. ఆమేన్. మీ పేతురు కూడా నన్ను కొంతకాలం మర్చిపోయాడు, తర్వాత మళ్ళీ గుర్తు వచ్చింది. ఆమేన్. అందరు నేను ఎంతోమందిని చూశాను. నా ఆత్మీయ కుమారుడు ఆశీర్వాదం పాలు, ఈయన ఒక్కడే ఇప్పుడు వరకు ఉన్నాడు. ఆమేన్. సో అందరూ నన్ను మర్చిపోయినా మీరు నో ప్రాబ్లం, కానీ నన్ను మరువని ఒక దేవుడు ఉన్నారు, నన్ను జ్ఞాపకం పెట్టుకుని ఒక దేవుడు ఉన్నారు. మా కుటుంబాలని, నీ కుటుంబాలని జ్ఞాపకం పెట్టుకుని ఒక దేవుడు ఉన్నారు. 115 కీర్తన 12, యెహోవా మిమ్మను మర్చిపోలేదు, ఆయన మిమ్మను ఆశీర్వదించును. ఆమేన్. అహరోను వంశస్థుల వలె సేవకులు ఇక్కడ ఉన్నారు, వీరందరి కుటుంబాలని, ఇజ్రాయేల్ కుటుంబీకుల వలె క్రిందున్న మిమ్మల్ని అందరినీ ఆ దేవాదేవుడు ఆశీర్వదించబోతున్నారు. ఆమేన్. హల్లెలూయా. ఈ బలిపీఠము యొక్క సాదృశ్యము ఆ దేవాది దేవుణ్ణి నిర్మలమైన మనస్సాక్షితో మన ముందు పితరుల దేవుణ్ణి ఆరాధించే ఒక అనుభవం. అపోస్తలుడైన పౌలు అపోస్తలు 24, 14, 16 చెప్పారు. మన ముందు పితరులు ఎవరు, వారు ఎలా దేవుణ్ణి ఆరాధించారు, వారిని ఎంత విశిష్టతగా దేవుడు ఆశీర్వదించారు, అది మనం గ్రహించినప్పుడు మీరు చిన్న గ్రామంలో ఉన్నా సరే మీ కుటుంబాలను దేవుడు దర్శించి ఈ రోజు నుండి ఆశీర్వదించబోతున్నారు. ఆమేన్. మన ముందు పితరులని చెప్పబడిన వారు నిర్గమకాండం 3:16, యెషయా 51:2, రోమా 4:3-16లో అబ్రహాం, ఈసాకు, యాకోబు అనేవారు మన ముందు పితరులు. వారు అరణ్య ప్రదేశంలో నడిచినా సరే ఆ దేవాదేవుడు వారితో మాట్లాడి ఏమీ లేని వారిని గొప్ప వ్యక్తులుగా మార్చారు. కారణం, వారు బలిపీఠాన్ని కట్టి దేవునితో మొరపెట్టుకున్నారు. పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం 12:8 అబ్రహాం అనే వ్యక్తి బలిపీఠాన్ని కట్టి దేవునితో మొరపెట్టుకున్నాడు. ఆదికాండం 13:4-18 బలిపీఠాన్ని కట్టి అబ్రహాం దేవునితో మొరపెట్టుకున్నాడు. ఆదికాండం 21:33 బలిపీఠాన్ని కట్టి అబ్రహాం దేవునితో మొరపెట్టుకున్నాడు. అతని కుమారుడైన ఈసాకు ఆదికాండం 26:25 అతను బలిపీఠాన్ని కట్టి దేవునితో మొరపెట్టుకున్నాడు. అతని కుమారుడైన యాకోబు ఆదికాండం 33:20 ఆదికాండం 35:7 ఆయన కూడా బలిపీఠాన్ని కట్టి దేవునితో మొరపెట్టుకున్నాడు. ప్రియ కుమార్తె, దేవుని యొక్క పేరు ఈ రోజున యెహోవా తండ్రి, క్రీస్తు యేసు దేవుని కుమారుడ, పరిశుద్ధాత్మ అని మీరు పిలవగా జరిగే అద్భుతం. ద్వితీయోపదేశకాండం 4:7 ప్రభు చెప్పమంటున్నారు, నేను మీరు పిలవగా మీకు సమీపంగా ఉన్న ఏ దేవుడు మీకు అంత సమీపంగా లేరు. మీరు ఈ రోజున ఎవరైతే ఆ తండ్రి అయిన దేవుణ్ణి, కుమారుడైన దేవుణ్ణి, పరిశుద్ధాత్మను మీరు పిలవగా ఆయన మీ దగ్గరికి రాబోతున్నారు. యెషయా గ్రంథంలో 58:9 మనం ఉపవాసంతో ప్రార్థన చేసినప్పుడు ప్రభువు చెప్పిన మాట, ఇదిగో నేను ఇక్కడ ఉన్నాను అని మీ దగ్గరికి రాబోతున్నాను. ఇదిగో మీ పక్కనే ఉన్నాను. మీరు ఎంత బంధువులైనా మీరు ఫోన్ చేస్తే వెంటనే రాలేరు. 108 మీ వ్యాన్ కూడా అంత తొందరగా రాదు. మీ దగ్గర మీరు మొరపెట్టుకోగానే మీ దగ్గరికి వచ్చే దేవుడు మీ ప్రక్కనే నిలబడి ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. ఇర్మీయా 33:3 ప్రభు చెబుతున్నారు, నా నామమును యేసు అని నువ్వు పిలవగా నీకెందుకు ఈ కష్టం వచ్చింది, నువ్వెందుకు ఈ బాధపడుతున్నావు, ఈ సమస్య నువ్వు ఎలా జయిస్తావు, నీ కుటుంబం ఎలా నడబోతుందనే ప్రకటన
నీకు విశదపరిచే దేవుణ్ణి నేనేనని, అందుకే నన్ను పిలవమని ఇర్మియా 33:33లో చెప్పిన మాట. అలాగే మీకు ఒక్కొక్క కష్టం ఉండొచ్చు. ఫోటోగ్రాఫర్స్ మీరు వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవచ్చు, మీ పని అయిపోయింది. ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. నేను చూడలేదని నాకు 1000 కళ్ళు ఇచ్చాడు దేవుడు. 1,00,000 మంది నేను క్రూసేడ్లో మాట్లాడిన ఆఖరి మనిషి ఏం చేస్తున్నాడు చెబుతా. ఆమెన్. మీ గుండెల్లో ఏముందో నేను చెప్పగలను. ఆమెన్. అందువల్ల వాళ్ళ పని అయిపోయింది, వెళ్ళిపోవచ్చు. మీరు కెమెరా పీపుల్, మేమేం అనుకోం, మీరు వెళ్ళొచ్చు, వెళ్ళరండి. ఆమెన్. మీకు కూర్చుండడం కష్టం కాబట్టి దయచేసి ఏమనుకోవాలి, వెళ్ళరండి మీరు. నాకేం బాధ లేదు, పాస్టర్ గారికి బాధ లేదు, ఇంకేం ఫోటో తీసే పని లేదు కూడా. ఆమెన్. నా ఫోటో నేనే చూడను, నా ఫోటో దేవుడు చూడాలంతే. ఆమెన్. దేవుని వాక్యం, దేవుడు మనల్ని ఆశీర్వదించబోతున్నారు. 50వ కీర్తన 15లో చెప్పిన మాట, నీ కష్టకాలములో, నీ ఆపత్కాలములో దేవునితో మొరపెట్టుకొనగా ఆయన ఈ రోజున మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని విడిపించి మీరు ఆయన మహిమపరిచే కృప ఆయన ఇవ్వబోతున్నారు. మీకు ఏ ఆపద ఉన్నా సరే, ఏ కష్టం ఉన్నా సరే, ఈ రోజుతో దేవుడు తీర్చబోతున్నాడు. నమ్మిన వారు ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. మీ కష్టం తీరుతుందని ఆమెన్ చెప్పగానే తీరిపోతుంది. మీరేమనుకుంటారు, నేను చేయి పెట్టాలి, నేను ఎవరమే చేయి పెట్టక్కర్లేదు. ప్రభు ఒక్కొక్కసారి మీరు ఆమెన్ చెప్పినప్పుడు ఆయన మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఆశీర్వదించబోతుంది. ఆమెన్. హల్లెలూయా. ముందు పితరులందరూ బలిపీఠాన్ని కట్టి ఆ దేవాది దేవుణ్ణి ఆరాధించారు. ఆ బలిపీఠం యొక్క సాదృశ్యం నిర్మలమైన మనస్సాక్షితో ఆ దేవాది దేవుణ్ణి ఆరాధించే ఒక అనుభవం. 2 తిమోతి 1:3-5. మన ముందు పితరులు నిర్మలమైన మనస్సాక్షితో ఆ దేవుణ్ణి ఆరాధించారు. మనం గంట తరబడి ఒకే విషయం కొరకు చెప్పక్కర్లేదు దేవుని దగ్గర. అది అన్యులు చెప్పే మాట. మీరు ఒక్క మాట నిర్మలమైన మనస్సాక్షి నుండి ఈ రోజున ఇది నాకు కావాలని మీరు అడిగినప్పుడు ప్రభువు మీకు అనుగ్రహించబోతున్నారు. పరిశుద్ధ గ్రంథంలో అందరూ పరిశుద్ధులు చిన్న మాట మాట్లాడగా అది అలాగే జరిగింది. మీకు కూడా అలాగే జరగబోతుంది. మనందరి జీవితాలను అర్పించుకుందాం. ఆ దేవాది దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. నిర్మలమైన మనస్సాక్షి మనకు కలిగే విధానం ఎబ్రాయలు 9:18, 1 యోహాను 1:7. క్రీస్తు యేసు ప్రభువును మనం నమ్ముకొని ఆయన సిలువలో మన కొరకు రక్తం కార్చి చనిపోయి మనం చనిపోకూడదని, మనం బ్రతకాలని, ఆయన జీవించి ఉన్నాడు కనుక మనము జీవించాలని ఆయన దృక్పథమని మీరు గుర్తెరిగినప్పుడు అది నిర్మలమైన మనస్సాక్షిని దేవాదేవుడు మీకు అనుగ్రహించబోతున్నారు. ఆమెన్. హల్లెలూయా. క్రీస్తు రక్తాన్ని చూసిన ఒక్కొక్క నిమిషం మనందరి జీవితాల్లో నిర్మలమైన మనస్సాక్షి. రెండవదిగా యేసు ప్రభువుని నమ్ముకొని మనం బాప్తిజం పొందుకున్నప్పుడు 1 పేతురు 3:21 మనకు ఆ దేవాది దేవుడు నిర్మలమైన మనస్సాక్షి అనుగ్రహిస్తున్నారు. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. ప్రతి ఒక్కరూ బాప్తిజం అనే దాని అర్థం అదేదో మతం మారటం, కులం మారటం, జాతి మారటం కాదు. పాపులుగా ఉన్న మనం మన మీద పాపం ప్రభుత్వము చేయకుండా ఉండునట్లు రోమర్ 6:14, గలాతీయులు 3:27 మనం బాప్తిజం పొందినప్పుడు క్రీస్తును ధరించుకునే ఒక అనుభవం. ఎటువంటి పాపం మన మీద ప్రభుత్వం చేయదు. మీకు ఒకసారి కోపం వస్తుంది, కొందరిని తిట్టాలనుకుంటారు, కానీ పరిశుద్ధ దేవుని యొక్క రక్తం, మీరు బాప్తిజం పొందిన అనుభవం ఆ పాపం చేయకుండా మిమ్మల్ని కాపాడుతుంది. ఆమెన్. హల్లెలూయా. అటువంటి నిర్మలమైన మనస్సాక్షి నుండి మీరందరూ ఒక్క నిమిషం దేవుణ్ణి అడిగినా సరే మీకు కావలసిన కార్యాన్ని ఆ దేవాదేవుడు అనుగ్రహించబోతున్నారు.
ఆమెన్. ఒక్క నిమిషం లో దేవుడు మీకు కార్యాన్ని చేయగలరు. గంటల తరబడి అక్కర్లేదు. ఆ నిర్మలమైన మనస్సాక్షి ప్రభు మీ అందరికి అనుగ్రహించును కాక, మీ కుటుంబాలకు అనుగ్రహించును కాక. యేసు ప్రభు మనందరితో ఉన్నారు. ఈ సమయంలో మీ అందరి హృదయాలను ఆయన చూస్తూనే ఉన్నారు. ఏ క్షణములైన అద్భుతం జరగబోతుంది. ఆమెన్. నెరవేర్చబడిన ప్రతి కార్యం ఈ సమయంలో దేవుడు నెరవేర్చబోతున్నారు. ఆమెన్. నిర్మలమైన మనస్సాక్షి అనగా దేవుడు ఏం చెబితే అది చేయాలి. యెహోషువ 11:15 దేవాదేవుడు మోషే అనే వ్యక్తికి ఏది చెబితే చేశాడు. మోషే ఏం చెప్పాడో యెహోషువ అదే చేశాడు. అది నిర్మలమైన మనస్సాక్షి. ఆమెన్. అబ్రహాం అనే వ్యక్తితో తండ్రి చెప్పాడు, నేను సర్వశక్తి కలిగిన దేవుణ్ణి, నా ముందు నువ్వు ఉత్తముడిగా నడువు, నిర్దోషిగా నడువు, నిర్మలమైన మనస్సాక్షితో నడువు. ఆదికాండం 17:1. అలాగే దావీదు అనే వ్యక్తిని గురించి దేవుడు చెప్పిన మాట అపోస్తలుల 13:22 నా హృదయానికి ఇష్టానుసారం. అందువల్ల మీ అందరి హృదయంలోనూ ఈ ఉదయకాలం యేసు ప్రభు ఉంటే చాలు. యేసు ప్రభు నన్ను నా కుటుంబాన్ని గొప్పగా ఆశీర్వదించి నడబోతున్నాడని ఒక నమ్మకం. ఆ దేవుణ్ణి ఆరాధించడం వల్ల వారికి కలిగిన లాభం. అబ్రహాం అనే వ్యక్తి ఒక అనామకుడైన వ్యక్తి, అన్య దేవుళ్ళని ఆరాధించిన కుటుంబంలో పుట్టిన వ్యక్తి. కానీ దేవాది దేవుడు పిలిచిన విధానం ఆదికాండం 12:2-3 అబ్రహాం, నేను పిలిచిన ప్రదేశానికి నువ్వు వచ్చినప్పుడు నిన్ను గొప్ప జాతిగా మార్చి నేను నిన్ను ఆశీర్వదించదు, నీ నామమును గొప్ప చేయుదును, నువ్వు ఆశీర్వాదముగా ఉండు. నిన్ను ఆశీర్వదించిన వారు ఆశీర్వదించబడతారు, నిన్ను శపించిన వారు శపించబడతారు. నీ ద్వారా భూమిలో ఉన్న సమస్త కుటుంబాలు ఆశీర్వదించబడు. ఇక్కడున్న మీ అందరి కుటుంబాలు ఈ రోజున ఆశీర్వదించబడబోతాం. ఒక్క కుటుంబం కూడా శాపగ్రస్తంగా ఉండదు. ఆయన ప్రేమ ప్రతి శాపాన్ని కొట్టివేయబోతుంది ఈరోజు. ద్వితీయోపదేశకాండం 23:5 నిన్నటి వరకు మీరు శాపంగా ఉన్నా సరే ఈ రోజు నుండి మీరు ఆశీర్వాదాస్పదంగా మారబోతున్నారు. ఆమెన్. హల్లెలూయా. జకరియా 8:13. అందువల్ల మీ జీవితంలో మీరు నేర్చుకోవాల్సింది ఒక్క నిమిషం దేవుడు మనల్ని దర్శిస్తే చాలు. ఆమెన్. నేను కూడా అన్య కుటుంబంలోనే పుట్టాను. మా అమ్మగారు 1,000,000 సార్లు తను నమ్ముకున్న దేవుడి పేరు రాసి అటువంటి కుటుంబంలో పుట్టిన నేను, మా అమ్మగారు నా చిన్నప్పుడే చనిపోయారు. నాకు అప్పుడు 8 ఏళ్ళు. ఆ సమయం నుండి నేను ఇంకా ఏ దేవుడిని నమ్మలేదు. ఏ దేవుడు నాకు తెలియదు. నాస్తికుడిగానే పెరిగాను, చదువుకున్నా. కోయంబత్తూరులో వ్యాపారాలు చేస్తూ ఎంతో ఆశీర్వదించబడ్డాం. ఆ సమయంలో ఒక వ్యక్తికి నేను సంతకం పెట్టాను. ఆ సంతకం వల్ల ఆ వ్యక్తి 3 కోట్లు అప్పు చేసి చనిపోయాడు. అందరూ నా మీద వచ్చి పడ్డారు, బ్యాంకులో వాళ్ళందరూ నేను కట్టాలి. నేను ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నా. మా అమ్మ ఎలా ఆత్మహత్య చేసుకొని చనిపోయిందో నేను అలాగే అనుకున్నా. నేను అడగకుండానే యేసు ప్రభు నా దగ్గరికి వచ్చి నా మంచం మీద కూర్చొని నాతో మాట్లాడారు మొదటిసారి. 3 నెలల తర్వాత రెండోసారి కల్లో కనపడ్డారు. నేను చేయవలసిన కార్యాన్ని ఆయన చెప్పారు. సమస్తాన్ని జయించే కృప దేవుడు అనుగ్రహించారు. సమస్త శాపాల నుంచి, పాపాల నుంచి, ప్రతి సమస్య నుండి బయటకు వచ్చే దేవుడు కృపించారు. 2000 వరకు దేవుడు ఎంతో నన్ను ఆశీర్వదించి వ్యాపారం చేసేవాడు. తదుపరి దేవుడు పరిపూర్ణమైన సేవకు పిలిచినప్పుడు 2001 నుంచి పరిపూర్ణ సేవకు వచ్చినప్పుడు 2002లో నేను బాపట్ల అనే ప్రదేశంలో మీటింగ్ కొరకు నేను రూమ్లో ప్రార్థన చేసుకుంటాను.
దేవుని స్వరాన్ని విన్నారు. అబ్రహాం, ఈసాక్, ఇజ్రాయేలు దేవుడు. ఇక నుండి హ్యారీ గోమ్స్ దేవుడిని అని పిలువబడతారు. ఆ రాత్రి ఆ కూడికలో చెప్పాను, నేను విన్న స్వరం నిజమైతే మీరు అబ్రహాం, ఈసాక్, ఇజ్రాయేలు దేవుడైన మీరు హ్యారీ గోమ్స్ దేవునిగా రమ్మన్నాడు. నేను మీ ఎవరి కొరకు ప్రార్థన చేయను. ఆ రోజు రాత్రి 700 మంది తెల్లారి వరకు సాక్షి అవుతూనే ఉన్నారు. నేను ఎవరి మీద చేయబెట్టలే. గుడ్డి స్కూల్ నుంచి 2 అన్నదమ్ములను తీసుకొచ్చారు. బాపట్ల గుడ్డి స్కూల్ నుంచి 2 పిల్లల కళ్ళు దేవుడు తెరిచాడు. ఒక ఆమె కుష్ఠవ్యాధి కాళ్ళ నుంచి తీసుకొచ్చారు. కుష్ఠవ్యాధి కాళ్ళ నుంచి వచ్చిన ఆమెకి మోకాలు వరకే ఎముకుండేది, కింద కాలు తోలు కాలు ఏలాడుతుండేది, కర్రతో వచ్చింది. దేవుడు నూతన ఎముకను సృష్టించాడు. అలా ఆ రాత్రి తెల్లారే వరకు సాక్షి అవుతూనే ఉన్నారు. ఆ రోజున దేవుడు నాతో చేసిన నిబంధన, నువ్వెక్కడికి వెళితే అక్కడ జనులు ఆశీర్వదించబడతారు. ఆ మాట ప్రకారం 1,52,00,000 మందిని ఇండియాలో 13 రాష్ట్రాల్లో దేవుడు ఆశీర్వదించాడు. 17 దేశాల్లో దేవుడు ఆశీర్వదించాడు. నేను ఎవరి దగ్గర ఇప్పటి వరకు డొనేషన్ బుక్ కొట్టో నాకు డబ్బులు కావాలను అడిగినట్టు ఒక్కని చెప్పమన్నాడు. చరిత్రే లేదు. 24 ఏళ్ళుగా నేను ఎవరు నమ్ముకున్నా? దేవుణ్ణి మాత్రమే. ఆ దేవుడి ముందు నా జీవితాన్ని అర్పించుకొని 24 ఏళ్ళుగా నడుస్తున్నాను కనుక నేను ఎవరి కొరకు ఒక్క నిమిషం అడిగినా సరే ఆ దేవుడు వారికి అనుగ్రహిస్తున్నారు. వారి జీవితాలను దేవుడు ఆశీర్వదిస్తున్నారు. అలాగే మిమ్మల్ని కూడా దేవుడు అదే అబ్రహాం నిబంధనలో మిమ్మల్ని ఆశీర్వదించును గాక. మీ కుటుంబాల ఆశీర్వాదం ఉండును గాక. ఆమెన్, హల్లెలూయా. అందువల్ల మనందరి జీవితంలోనూ దేవుని దగ్గర మనం అడగాల్సింది నిర్మలమైన మనస్సాక్షి. మనం దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత మన దగ్గర కపటం, మోసం, అబద్ధాలు అవన్నీ అనవసరం. దానివల్ల మనం ఏం సాధించడం లేదు. ఆ దేవుని ముందు నిర్మలమైన మనస్సాక్షితో తప్పు అయితే తప్పు, సబబు అయితే సబబు. చాలాసార్లు మనం తప్పు చేసి తప్పు చేయనట్టు యాక్షన్ చేస్తాం. అక్కడే సమస్య. నేను తప్పు చేస్తే మిమ్మల్ని క్షమాపణ అడుగుతాను, నాకేం ప్రాబ్లం లేదు. ఆమేన్. చిన్నపిల్లవాడైనా కాళ్ళు పట్టుకొని నేను క్షమాపణ అడుగుతాను. కారణం, నాకు కావాల్సింది దేవుడు, మీకు కావాల్సింది దేవుడు. మీ అందరి జీవితాలని దేవుడు ఈ నిర్మలమైన మనస్సాక్షి అనేది మనకు మాత్రమే కాదు, మనుషుల ఎదుట కూడా మనం అలాగే బ్రతకాలి. 2 కొరింథీ 4:2, 2 కొరింథీ 5:11 పౌలు భక్తుడు అంటాడు, నేను మనుష్యుల ఎదుట దేవుని ఎదుట నిర్మలమైన మనస్సాక్షితో దేవుణ్ణి ఆరాధిస్తున్నాను. ఆమెన్, హల్లెలూయా. ఈ సంఘంలో ఉన్నవాళ్ళు మాత్రం చేయలేపండి. ఆమెన్. మీరందరూ కరెక్ట్గా 9ంటికి వచ్చారా? 9ంటికి రాని వాళ్ళు కింద పెట్టండి చెయ్యి. 9ంటికి వచ్చిన వాళ్ళు మాత్రం చెయ్యి పైకి పెట్టండి. ఆమెన్. ఇప్పుడు మీ పాస్టర్ గారికి గుండెలో డబడబా కొట్టుకొని ఉంటాడు. నేను 9ంటికే వస్తానన్నా, మీ పాస్టర్ గారు రారండి మా వాళ్ళు అన్నారు. అందువల్ల 10ంటికి వస్తానని అట్లీస్ట్ వచ్చా. మనందరం దేవుని ముందు క్రమశిక్షణ కలిగి ఉండాలి. ఆమెన్. క్రమశిక్షణ. నేను రాత్రి ప్రతిరోజు పడుకునేసరికి 11-11:30 అవుద్ది. కానీ తెల్లారిగట్ట 4ంటికల్లా లెగిసి దేవుని సన్నిధిలో నేను నేర్చుకున్న 3 కార్యాలు. దేవునితో మాట్లాడకుండా ఎవరితోనూ మాట్లాడకూడదు. రెండవది, దేవుని ముందు మోకరించకుండా ఏ పని ఈ చేత్తో చేయకూడదు. మూడవది, పరిశుద్ధ గ్రంథం చదవకుండా ఏ నాన్ సెన్స్ అయిన టెలిఫోన్, వాట్సాప్ ఇట్లాంటి మెసేజ్లు చదవకూడదు. ప్రైజ్ ది లార్డ్. సింపుల్ ప్రిన్సిపల్. నాకేమీ పెద్ద పెద్ద యూట్యూబ్లో లేకపోతే టీవీలో లేదు. నేను ఏ ఊరెళ్ళినా సరే దేవుడు ఆ గ్రౌండ్ అంతా నింపుతాడు. ఏ ఊరెళ్ళినా సరే
ఏ దేశం వెళ్ళినా సరే ఆ దేవాదేవుడు నాతో చేసిన నిబంధన కారణం, ఒక వ్యక్తిని మిమ్మల్ని ఈ రోజున దేవుడు ఆశీర్వదిస్తే మీరు అనేకులకు ఆశీర్వాదంగా మారబోతున్నారు. మీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించబోతున్నారు. ఆమెన్, హల్లెలూయా. అదే అబ్రహాం తండ్రి యొక్క ఆశీర్వాదం దేవుడు మీకు అనుగ్రహించబోతున్నారు. ఇటువంటి మందిరాన్ని ఎందుకు కట్టాం మనం? యేసు ప్రభువు అన్న మాట మత్తయి 21:13, నా మందిరం సమస్త జనులకును ప్రార్థనా మందిరం అని పిలువబడు. ఆమెన్, హల్లెలూయా. మీ పేరేంటి? అరుణ్. ఓకే, గాడ్ బ్లెస్ యూ ఫ్రమ్ టుడే. ఆమెన్. నీ హృదయంలో తప్పకుండా దేవుడి మీద వాంఛ ఉంది, దేవుడు అద్భుతం చేస్తారు. ఆమెన్, హల్లెలూయా. అందువల్ల మనందరి జీవితంలోనూ ఆ తృష్ణ కలిగి ఉండటమే దేవుడు అడుగుతున్నటువంటి కార్యం. మనల్ని ఆయన దర్శించాలి. ప్రార్థన అనేది గంటల తరబడి చేయక్కర్లా. నిర్మలమైన మనస్సాక్షితో యేసు ప్రభు చెప్పిన సింపుల్ మాట, ఎవరి మీదన్నా మీకు కోపం ఉంటే వారిని క్షమించి ప్రార్థన చేయండి, అప్పుడు మీ ప్రార్థన వినపడుతుంది. సింపుల్. మార్కు 11:25. మీకు మీ పాస్టర్ మీద కోపం ఉన్నా కానీ క్షమించండి పాస్టర్ గారు. ఆమెన్. అప్పుడు సింపుల్గా దేవుడు వింటాడు. రెండో దేవుడు ఏం చెప్పారు? 66వ కీర్తన 18లో, నీ హృదయములో అతిక్రమణ లేని ఎడల నీ ప్రార్థన ఆలకించబడు. క్రమమైన జీవితం. ఆమెన్. మీ అందరి జీవితంలో అనుకోవాలి, నేను నా కుటుంబాన్ని దేవుడు అబ్రహాం కుటుంబంలాగా గొప్ప కుటుంబంగా దేవుడు మార్చాలి. మేము గొప్ప వ్యక్తులుగా మార్చబడాలి. దేవుడు బైబిల్లో ఏం చెబుతారో చేస్తాను. అది క్రమం. అది లేకుండా బ్రతకటం అతిక్రమణ. అతిక్రమణ లక్ష్య పెట్టకుండా ఉండాలి మనం. అప్పుడు మిమ్మల్ని దేవుడు గొప్ప వ్యక్తులుగా మారుస్తారు. మీ ప్రార్థన దేవుడు ఆలకిస్తారు. తదుపరి దేవుడు చెప్పిన సింపుల్ మాట, పేదవారి యొక్క మొర లక్ష్య పెట్టని ఎడల నువ్వు ప్రార్థన చేస్తావు, దేవుడు నీ మొర ఆలకించడు. 21 సామెతలు 13. అందుకే నేను ఎప్పుడు పేదవారిని ఎంతో ప్రేమిస్తాను. పేదవారు చెప్పినా పెద్దవాళ్ళు చెప్పినా నా ప్రార్థన ఒకటే. వారికి ఏ అవశ్యత పరిశుద్ధాత్మ చెప్పాడు, పేదవారికి ఒకే విధంగా చేస్తా, ధనికులకైనా ఒకే విధంగా చేస్తా. ధనికులని గంట సేపు వాళ్ళ ఇంట్లో ఉపవాస కూటాలు పెట్టక్కర్ల. పేదవారైనా సరే ధనికులైనా సరే దేవుడు ఇష్టపడేది పేదవారు. ఆమెన్. దేవుడు నాకు ఒక వరాన్ని ఇచ్చారు. 2 కొరింథీ 6:10లో పౌలు భక్తుడు అంటున్నాడు, ఏమీ లేని వారిగా ఉన్నట్లుండి మేము అనేకుల్ని ఐశ్వర్యవంతులుగా మార్చాం. నేను ఎక్కడికి వెళ్ళినా సరే దేవుడు అనేక మందిని ఐశ్వర్యవంతులుగా మార్చాడు అని చెప్పి నేను ఎవరి దగ్గర డబ్బులు అడగను. ఆమెన్, ప్రైజ్ ద లార్డ్. దేవుడు నాకు ఇచ్చిన కృప అది కారణం దేవుని యొక్క నిబంధన. మీ జీవితాలను దేవుడు అలాగా ఆశీర్వదించబోతున్నారు. అందువల్ల ఇది ప్రార్థనా మందిరం. మీరు ఈ మందిరంలో మొదటి రోజున మీరు ఈ రోజున ఏది ప్రార్థన చేస్తారో ఆయన ప్రార్థన వినబోతున్నారు. ఆమెన్, హల్లెలూయా. ఎందుకు ఆయన మన ప్రార్థన వినాలనుకుంటున్నారు? ఈ మందిరంలో మీరు చేసే ప్రార్థనకు ఆయన చెవులు వినబోతున్నాయి. మీరు ఎలా ప్రార్థన చేస్తున్నారని ఆయన కళ్ళు చూడబోతున్నాయి. మీ హృదయంలో ఉన్న ఆకాంక్షను ఆయన నెరవేర్చబోతున్నారు. 2 దినవృత్తాంతం 7వ అధ్యాయం 15-16. అందువల్ల మందిర ప్రతిష్ట మొదటి రోజు వచ్చిన మీ అందరినీ దేవాదేవుడు దర్శించబోతున్నారు. అందువల్ల మీ ప్రార్థన ఈ రోజున దేవుడి దగ్గర ఏది అడుగుతున్నారు మీ డైరీలో రాసుకోండి. మీకు అది నెరవేర్చబోతున్నారు ప్రభు. పరిసయ్యుడు అనే వ్యక్తి, సుంకర్ అనే పాపాత్ముడు ఇద్దరు మందిరానికి వెళ్ళారు. ఆ పరిసయ్యుడు అనే వ్యక్తి అంటున్నాడు, నేను వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటున్నా, నాకు వచ్చిన డబ్బుల్లో 10వ వంతు ఇస్తున్నా, నేను అన్యాయస్తుడిని కాదు, నేను దొంగను కాదు, ఈ సుంకరి వలె నేను పాపాత్ముడిని కాదని తన హృదయంలో అనుకున్నాడు. కానీ మీ హృదయంలో ఉన్న ప్రతిదీ గుర్తెరగలిగిన దేవుడు మీ పక్కనే ఉన్నారు. ఆయన చెప్పిన మాట, నా పరిశుద్ధ ఆలయంలో నేను ఆసీనుడై ఉన్నాను. కీర్తన 11:4. ఎందుకు? 7వ కీర్తన 11లో
పాపుల యొక్క ప్రతి కార్యాన్ని ఆయన ఒక్క నిమిషంలో గుర్తుపట్టగలిగిన దేవుడు. 138 కీర్తన 6, స్వర్గంలో ఉన్న దేవుడు క్రిందున్న మనల్ని ఆయన గుర్తెరగగాడు. ప్రసంగి 7:22లో నీ హృదయంలో తక్కిన వారిని నువ్వు తిట్టావని దూషించావని ఆయన గుర్తెరగలిగిన దేవుడు. ఆమె చెప్పండి. అందుకే ఈ రోజున మనందరి హృదయాలు దేవుని తట్టు తిప్పుకుందాం. ఈ సుంకరైతే తన గుండె మీద బాదుకొని ప్రభువా నేను పాపాత్మున్నాను. యేసు ప్రభు అన్నాడు, ఈ వ్యక్తి ఈ రోజు నుండి నీతిమంతుడు. ఈ రోజు నుండి నీతిమంతుడు. నిన్నటి వరకు మీ జీవితం ఎలా ఉన్నా సరే ప్రియ కుమారుడు కుమార్తె, ఈ రోజున యేసు ప్రభు మిమ్మల్ని నీతిమంతుడిగా మార్చి మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నారు. 5వ కీర్తన 12, నీతిమంతులను ఆశీర్వదించువాడు ఆయనే. కేడముతో కప్పినట్లు ఈ రోజు నుండి మీ ప్రతి కుటుంబాన్ని ఆయన దయతో కప్పిపెట్టబోతున్నారు. ఆయన దయతో మీరు వర్ధిల్లబోతున్నారు. సామెతలు 3:33, ఈ రోజు నుండి మీరుండే నివాస స్థలం ఆశీర్వాదంగా దేవుడు మార్చబోతున్నారు. సామెతలు 10:6, మీ అందరి శిరస్సు మీద దేవుని యొక్క ఆశీర్వాదం దిగిరాబోతున్నారు. ఒక్క రోజున కూడా మీరు సిగ్గుతో తల వంచుకొని వెళ్ళరు, తలెత్తుకొని నడవబోతున్నారు. లేవియకాండం 26:13. అందుకే మీ అందరి జీవితాలని, మీ కుటుంబాలని, మనకు డబ్బులు ఉండటం వల్ల అనేక మంది మన దగ్గర యాక్షన్ చేసి మన డబ్బుల కోసం అయ్యగారు అమ్మగారు అంటారు, కానీ హృదయంలో గీగారు అంటారు. ఆమెన్. పాస్టర్లను అందరూ చూసి అయ్యగారు, వీళ్ళు నన్ను అంటారు అయ్యగారు, నేను అయ్యగారు అనొద్దంట. ఆమెన్. ఆత్మీయ తండ్రికి ఉంటే చాలు, నన్ను అయ్యగారు అనక్కర్లు ఎవరు. ఆమెన్. అందువల్ల మనందరి జీవితాలను మిమ్మల్ని ఈ రోజున దేవుడు నీతిమంతులుగా దర్శించడమే కాదు, ఆయన చెప్పమంటున్నారు. ఆయన నిద్రపోతున్నాడు పాపం. ఆమెన్. సిగ్గుపడవాకండి. ఆమెన్. మీరు బాగా వినాలి. ఆమెన్. ఆశీర్వదించబడాలి. అంతే తప్ప మిమ్మల్ని పాయింట్అవుట్ చేయటం కాదు. ఎందుకంటే ఒక్క నిమిషంలో పేతురు నిద్రపోయాడు. యేసుప్రభు ప్రార్థన చేయమన్నప్పుడు జీవితకాలం అంతా ఏడుస్తూ ఉండాల్సి వచ్చింది. ఒక్క నిమిషంలో దేవుడు మిమ్మల్ని దర్శించబోతున్నారు. సామెతలు 11:8, సామెతలు 11:21, సామెతలు 12:13. ప్రభు చెప్పిన మాట, నీకున్న ప్రతి కష్టాన్ని నుండి ఈ రోజు నేను నీతిమంతుడిగా విడిపిస్తాను. నీ స్థానంలో నువ్వు పడవలసిన కష్టానికి ప్రతిగా ఒక దుర్మార్గుడిని నేను పంపబోతున్నాను. మిమ్మల్ని కష్టానికి పంపబోతాను. ఆమెన్ చెప్పండి. పేదరు గొప్ప సంతోషం వచ్చేసింది. ఆమెన్. హల్లెలూయా. మీ కష్టాలన్నీ రోజుతో తీరబోతున్నాయి. పీడించే ప్రతి పీడ విరగడైపోతుంది. యెషయా 14:4. ఆమెన్. హల్లెలూయా. అందువల్ల యేసుక్రీస్తు ప్రభు ఆయన మందిరంలో మనం రక్షణ పొందాలి. రక్షణ పొందినప్పుడు మాత్రమే దేవుని కుమారులు కుమార్తెలుగా పిలువబడతాం, పరిశుద్ధాత్మతో నడిపించబడతాం. రోమా 8:14. మనం ఎప్పుడైతే బాప్తిజం పొందుతున్నామో క్రీస్తు మనం ధరించుకుంటున్నాం. అభిషేకం ప్రతి కాడి విరగొట్టబడుతుంది. గలతీయులు 3:27, యెషయా 10:27. అందువల్ల మీరు అందరూ ఎవరైతే యేసు ప్రభువుని నమ్ముకోలేదో నమ్ముకోండి. ఇది ఒక కులం మతం కాదు. అందరికీ ప్రపంచంలో ఉన్న 850 కోట్ల మందికి దేవుడు ఒక్కరే. ఆయన ప్రేమ, ఆయన ఆత్మ, ఎవరు ఆయన చూడలేదు, ఎవరు ఆయన చూడబోనేరు. 1 యోహాను 4:8, 12, 16, 18. ఆయన ప్రేమలో భయం లేదు. అందువల్ల దేవుడు ప్రేమ. దేవుడు అంటే ప్రేమ. ఆమెన్. హల్లెలూయా. అందువల్ల మీరు అందరినీ ప్రేమిస్తే దేవుడు మీతో ఉన్నారు. ఫస్ట్. రెండవది మన పాప క్షమాపణ. ఒక రక్తము ద్వారా మాత్రమే పాప క్షమాపణ. అందుకే క్రీస్తు పాపము లేని ఆయన మన కొరకు పాపాన్ని వహించుకొని మనల్ని విముక్తుడిగా మార్చాడు. ప్రియమైన వారలారా, ఎప్పుడైతే ఆ పాపాన్ని నుంచి మనం బయటకు వస్తున్నామో మీ జీవితం దేవునితో అనుబంధమైన ఒక జీవితం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. రెండవది, దేవుని మందిరంలో ఎటువంటి సైతాన్ యొక్క శక్తులు, దుష్ట శక్తులు, మంత్రశక్తులు, శకున శక్తులు
మీకు విరుద్ధంగా పనిచేయి. సంఖ్య 23:23 ఈ రోజును రాసుకోండి. ఎవరైనా శాతబడి చేశారంటే ఈ రోజుతో మీ ఆ క్షుద్ర శక్తులన్నీ మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నాయి. కారణం దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ ఎక్కడుందో అక్కడ విడుదల. యేసు ప్రభు ఉన్న కాలంలో దేవుని యొక్క మందిరానికి 18 ఏండ్ల నుండి అబ్రాహాం కుమార్తెగా కట్టబడిన ఒక స్త్రీ దేవుని మందిరానికి వచ్చింది. 18 ఏండ్లు గోనెతో వచ్చింది. కానీ యేసు ప్రభు ఆమెను చూశాడు, పిలిచారు, ఆమె మీద చేయి నుంచారు. వెంటనే నిటారుగా నిలబడి దేవుణ్ణి మహిమపరిచింది. లూకా 13:11-17. ఈ రోజున మీ మీద క్రీస్తు యొక్క హస్తం దిగిరాబోతుంది. మీరు దేవుణ్ణి మహిమపరచబోతున్నారు. సమస్త దెయ్యం శక్తులు మీ కుటుంబాలను వదిలి వెళ్ళిపోతున్నాయి. లూకా 4:40-41. అందుకే మనం దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఎటువంటి దుష్ట శక్తి మన మీద పనిచేయదు. మూడవదిగా మనం దేవుని మందిరానికి వచ్చినప్పుడు పరిశుద్ధ దేవుడు ఏ వ్యాధి ఉన్నా సరే ఆ వ్యాధి స్వస్థపరచడమే కాదు, తిరిగి అంతకు ముందు ఉన్న ఆరోగ్యం కంటే మంచి ఆరోగ్యంతో దేవుడు మిమ్మల్ని తిరిగి నిలబెట్టబోతున్నారు. మార్కు 3:1-5 ఒక వ్యక్తి ఊచ చేయగలిగిన వ్యక్తి, చెయ్యి ఉంది పాపం, కానీ ఆ చెయ్యి పని చేయదు. యేసుప్రభు అతను చూసి నిలబడమన్నాడు, చెయ్యి సాపమన్నాడు. అతను చెయ్యి సాపడానికి ప్రయత్నించగానే ఆ చెయ్యి దేవుడు స్వస్థపరిచాడు. ఆమెన్, హల్లెలూయా. చాలాసార్లు మనం ఏమంటామంటే, ముందు నన్ను బాగు చేయండి యేసయ్యా, తర్వాత నేను ప్రయత్నం చేస్తాను. అలా కాదు. దేవుడు నువ్వు కోల్పోయిన ప్రతిదీ ఇదే మందిరంలో ఈ రోజున మీ యొక్క ఆరోగ్యాన్ని తిరిగి ఆయన ఎగబోతున్నారు. మీకు ముందున్న ఆరోగ్యం లాగానే మీ ఆరోగ్యాన్ని ఆయన తిరిగి మీకు అనుగ్రహించబోతున్నారు. 33:6. అలాగే మిమ్మల్ని కొంతమంది గాయపరిచి మీ హృదయంలో బాధ ఉండొచ్చు అని అన్నాడు. నీ గాయాన్ని కట్టబోతున్నా, నీకు ఆరోగ్యాన్ని కలుగ చేయబోతున్నా. 20:30-17. అందుకే మందిరానికి వచ్చినప్పుడు ఆయన మనల్ని తిరిగి పాత కాలంలో మనం ఎలా ఉన్నామో అదే ఆరోగ్యాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆమెన్, హల్లెలూయా. నేను యేసు ప్రభు నమ్మక ముందు కాలం నేను చదువుకునే రోజుల్లో ఆంధ్ర యూనివర్సిటీ కబడ్డీ ప్లేయర్గా ఉండేవాడిని. అలాగే జావలిన్ త్రో, బరిసి లాంటిది, అది వేయటంలో మన ఇండియా శ్రీలంక జరిగిన కాంపిటీషన్లో నాకు సిల్వర్ మెడల్ వచ్చింది, 2వ స్థానం వచ్చింది. అలాగే 100 మీటర్ రేస్, షార్ట్ పుట్, డిస్కస్, హ్యామర్ త్రో 5 ఏళ్ళు నేనే ఆంధ్ర యూనివర్సిటీలో ఛాంపియన్గా ఉండేవాడు. ఆ కాలం నా ఫోటో మ్యాగజైన్లు వేసి ఇనుము లాంటి మనిషి అని వేసేవాడే, మ్యాన్ విత్ టీల్ మజిల్స్ అని. దేవుని సేవకు వచ్చిన తర్వాత విపరీతమైన ఉపవాసాలు ఉండి పరిపూర్ణమైన సేవకు 2001 నుంచి వచ్చా. కానీ 93 నుంచి వ్యాపారం చేస్తూనే సేవ చేసేవాడు. నాకు తెలియదు ఆ రోజుల్లో ఎవరో నాకు గురువులు లేరు. ఉపవాసం, ప్రతిదానికి ఉపవాసం ఉండేవాడు. సంవత్సరానికి దగ్గర 100 నుంచి 150 రోజులు ఉపవాసం ఉండేవాడు. ఒకసారి అయితే 2006 నుంచి 2010 వరకు 4 సంవత్సరాలు రాత్రిపూట ఒక్కసారి మాత్రం తినేవాడు. నా 2 కిడ్నీలు దెబ్బతిన్నాయి. నాకు తెలవదు అది. 2 కిడ్నీలు దెబ్బతిన్నప్పుడు డాక్టర్లు అన్నారు, కిడ్నీ మార్చుకుంటాం తప్ప నీకు గత్యంతరం లేదు. ఆ కిడ్నీ అట్ట సమస్య ఉన్నప్పుడే నేను మీటింగులు చేస్తూనే ఉన్నా. 3 నెలలు కాళ్ళు ఎంత లావన వాచిపోయినాయి, బూటు కూడా వేయటానికి లేదు. ఇంకా ఆ రాత్రి మరుసటి రోజు నేను క్రూసైడ్లో మాట్లాడాలి. మంచం మీద ఉండి నేను ప్రభు దగ్గర అడిగా, ప్రభువా నేను సావకూడదు, మీరేం చేస్తారో నాకు తెలియదు, నన్ను బాగు చేయాలి. దేవుడి దగ్గర ఎప్పుడు స్పేర్ పార్ట్స్ రెడీగా ఉంటాయి. కరెక్ట్, మీకు మోటార్ సైకిల్ ఉంటే
ఆ కంపెనీ స్పేర్ పార్ట్ ఇస్తారా లేదా? ఆ రాత్రి 1 గంటకు దేవుని స్వరాన్ని విన్నా. ప్రభు చెప్పారు, ఏ సేవకుని గురించి తప్పుగా మాట్లాడు. రెండవది, నీళ్లు బాగా తాగు. నేను నీళ్లు కూడా సరిగ్గా తాగేవాడిని కాదు. అప్పుడు నా కాళ్ళు వంగటల అట్లాగే దిగొచ్చి బలవంతంగా మోకరిస్తుంటే నా కాళ్ళు ఇనప కాళ్ళలాగా అంత శబ్దం. ఆ శబ్దంతో నేను మోకరించినప్పుడు కళ్ళు మూసుకోగానే కొంతమంది పాస్టర్లు ఇంకో దైవజనుల గురించి అట్టేట జోకులేస్తే నేను నవ్వా అనేక సార్లు. దేవుడు తప్పని చూపించాడు, క్షమాపణ అడిగా. ఆ రాత్రి ప్రార్థన చేసుకొని పండుకున్నా. తెల్లాలేసరికి నా కాళ్ళు వాపంతా పోయింది. ఆ కూడికైన తర్వాత కోయంబత్తూరు వెళ్ళి స్కాన్ తీస్తే నా 2 కిడ్నీలు యవ్వనస్తుడి కిడ్నీ వలె నూతన కిడ్నీల దేవుడు నాకు అనుగ్రహించారు. ఆమేన్, హల్లెలూయా. అందువల్ల దేవునికి అసాధ్యమైనది లేదు. ప్రతి కార్యాన్ని దేవుడు చేయగలడు. ఆమేన్, హల్లెలూయా. అందువల్ల మీ అందరి జీవితంలో మందిరానికి మనం వచ్చేది, మందిరంలో దేవుణ్ణి ఆరాధించేది, మనం పోగొట్టుకున్న ప్రతిదీ దేవుడు మీకు అనుగ్రహించబోతున్నారు. ఆమేన్, హల్లెలూయా. మీ కుటుంబాల్లో సమాధానం, సంతోషం, నీతి. మీరు మందిరానికి వచ్చినప్పుడు మనం ఆ దేవునికి మనకు వచ్చిన 10,000 వస్తే 1000 రూపాయలు దేవునికి ఇవ్వాలి. మీరు వచ్చి పేతురికి ఇస్తున్నానని అనుకొని ఇస్తే మీకు ఆశీర్వాదం రాదు. మీరు ఇచ్చేటప్పుడు ఇది దేవునికి ఇస్తున్నానని ఇవ్వండి. మీ జీవితాన్ని దేవుడు ఎప్పుడు దరిద్రం అనేది మీ పక్కకు రాదు. ఆమేన్. ఈ రోజున మీరు రాసుకోవచ్చు మీ బాండ్ పేపర్. హెబ్రీయుల 7వ అధ్యాయం 6 నుండి 9, 8లో అబ్రహాం మన ముందు పితరుడు ఏ బలిపీఠం కట్టి ఆరాధించాడో పాత నిబంధన కాలంలో మెల్కిసెదెకు లెక్క ప్రకారం క్రీస్తు యేసు ప్రభువుకు 10వ వంతు ఇచ్చాడు. ఇచ్చినప్పుడు వంశావళి లేని ఆ మెల్కిసెదెకు అనే ఆయన యేసు ప్రభు పాత నిబంధన కాలంలో అబ్రహామును ఆశీర్వదించాడు. ఎలా ఆశీర్వదించాడు? తక్కువ వాడు ఎక్కువ వాని చేత ఆశీర్వదింపబడినది నిరాక్షేపమైనది. ఇక్కడున్న మీ అందరికంటే ఇప్పుడు మనం అనొచ్చు, అంబానీ గారు అందరికంటే గొప్ప ఐశ్వర్యవంతుడు ఇండియాలని. కానీ మీ దేవుడు మీతో చెబుతున్నారు 147వ కీర్తన 5, 135వ కీర్తన 5, అందరికంటే నేను గొప్పవాడిని. ఆమేన్. యేసు ప్రభు చెప్పారు మత్తయి 12:6, మత్తయి 12:41, 42, నేను ప్రార్థనలో ఆలయం కంటే గొప్పవాడిని, రక్షించట్లో యోనా కంటే గొప్పవాడిని, జ్ఞానములో సొలొమోను కంటే గొప్పవాడిని. 1 యోహాను 4:4 మీ లోపల ఇప్పుడు వస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు ఈ ప్రపంచంలో మీకు ఆర్థికంగా మీ డబ్బులన్నింటినీ పిండేసిన సాతాను కంటే గొప్పవారు పరిశుద్ధాత్మని నమ్మిన వారు ఆమెను చెప్పండి. హల్లెలూయా. ఆ గొప్ప దేవుడు ఈ రోజున మీరు డైరీలో రాసుకోండి. మీకున్న ప్రతి ఆర్థిక ఇబ్బంది దేవుడు కొట్టేసి ఇచ్చే హస్తాలుగా, భాగ్యవంతులుగా, ధన్యులుగా ఆయన మిమ్మల్ని నిలబెట్టబోతున్నారు. ఆమేన్. అపోస్తుల 20వ అధ్యాయం 35. డబ్బులు అనగానే చాలా మందికి ఆమెన్ రాదు. నేనేం మీ దగ్గర డబ్బులు అడగట్లా, భయపడవాక. నేను ఎక్కడికి వెళ్ళి ఎవరిని అడగను. అందువల్ల మీరేం భయపడక్కర్. దేవుడు చెప్పింది మనం చెయ్యాలి. ఆమేన్. నేను మొదటిసారి సంఘానికి వెళ్ళినప్పుడు ఆ పాస్టర్ గారు ఒక ఆయన పిలిచారు. అప్పుడు ఆయన అన్నాడు, మీ జేబులో ఎంత డబ్బులు ఉన్నాయో దేవుడికి ఇచ్చేసి వెళ్ళిపోండి, మీరు బస్సుకు కూడా డబ్బులు పెట్టుకోవద్దు అన్నారు. నా జేబులో 2,500 ఉన్నాయి. ఇట్లాగే మీలాగా చిన్న సంఘం ఒక 50 మంది కూడా ఉంటారు. అప్పుడు నేను సంఘానికి వెళ్ళినప్పుడు అందరూ పక్కపక్క నవ్వారు, ఈయన డబ్బుల కోసం అడుగుతున్నాడని. నేను ఒక్కడిని నా 2,500 వేసి మా ఇంటి వరకు 6 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళిపోయి ఆది కాలంలో దేవుడు నన్ను ఆశీర్వదించాడు. అందరికంటే అత్యధికంగా ఆశీర్వదించాడు. ఆమేన్.
ప్రతి కార్యం నేను అడగకుండా దేవుడు నాతో ఉండి ఆశీర్వదించాడు. ఆమెన్. నేను దశమ భాగం ఇవ్వను. నేను దశమ భాగం ఇవ్వను. 100 రూపాయలు వస్తే 100 రూపాయలు ఇస్తా. 1,00,000 వస్తే 1,00,000 ఇస్తా. దేవుని రాజ్యానికి నేనేం పెట్టుకో చేయలేవు చెబుతున్నా. నిజంగా 1000 రూపాయలు కూడా నేను ఏ బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టుకోను. కానీ దేవుడు కొన్ని కోట్ల మందిని ఆశీర్వదించడానికి కారణం ఆ యేసు ప్రభు చెప్పిన మాట. ఆమేన్. హల్లెలూయా. మీరు బైబిల్ నుండి చదవండి. 2 కొరింథీ 6:10లో కడవరి భాగంలో పౌలు అంటున్నాడు, ఏమీ లేనివారుగా ఉన్నట్లుండి అనేకులను ఐశ్వర్యవంతులుగా చేశారు. అదే కృప దేవుడు నాకు ఇచ్చారు. మీరందరు ఇక్కడున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని దేవుని నిబంధన ప్రకారం నడిచినప్పుడు మిమ్మల్ని ఐశ్వర్యవంతులుగా దేవుడు మార్చబోతున్నారు. దరిద్రులైనట్టు ఉండి అనేకులకు ఐశ్వర్యమును కలిగించువారు. ఆమేన్. అందువల్ల మీరు ఒక్కరు కూడా అనుకోకూడదు, నేనేదో పేద కుటుంబంలో పుట్టా, చిన్నింట్లో ఉన్నా, ఒక రూమ్లో ఉన్నా అట్ట అనుకోకూడదు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతుంది. ఆమేన్. అందువల్ల దేవుడు చెప్పిన మాట, ఆయన నామమును జ్ఞాపకార్థం ప్రతి స్థలంలోనూ ఆయన మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నారు. మీరు చెప్పవలసింది దేవునితో మాట్లాడబోతున్నాం. అందరు లేచి నిలబడండి, ప్రార్థన చేయబోతున్నాం. పరిశుద్ధాత్మ ద్వారా మనం అడగాలి. దాని అర్థం ఏంటంటే, మీలో చిన్న తప్పున్నా సరే దేవుణ్ణి క్షమించమని అడిగి, మీరు చిన్న ప్రార్థన నోరు తెరిచి, ప్రార్థన అనేది నోరు తెరిచి దేవునితో చెప్పాలి. నా హృదయంలో ఉంది దేవునికి తెలుసు. అవునా? మీరు నోరు తెరవకపోయినా దేవునికి తెలుసు, కానీ దెయ్యానికి తెలవు. మనకి సమస్య తెచ్చింది ఎవరు? దెయ్యం. మీరు ఎప్పుడైతే నోరు తెరిచి నాకు ఇది కావాలి ప్రభు అని అడుగుతున్నారో, దెయ్యం మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతుంది. మీకున్న ప్రతి కష్టం, నష్టం అన్నీ తొలగిపోతుంది. ఆమేన్. మీ పాస్టర్ గారు అంతకుముందు బాగా లావుగా ఉండేవాళ్ళు, ఇప్పుడు సగం అయిపోయారు. మరి పాస్టర్ గారు టెన్షన్ ఇస్తున్నాడు ఏంటో తెలవాల. చిక్కిపోయింది నీ భార్య, బాగా చూసుకో మరి. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. లవ్ యు ఆల్. తప్పకుండా దేవుడు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించబోతున్నారు. నాకు పల్లెటూరులో వచ్చినప్పుడు నాకు ఎంతో సంతోషం. నేను కూడా పల్లెటూరులోనే పుట్టా. నేను చదవటానికి 5 కిలోమీటర్లు వెళ్ళి 5 కిలోమీటర్లు నడిచి వచ్చేవాడిని ఆ కాలంలో. దేవుడు నాతో ఉన్నాడు. దేవుడు తెలవపోయినా అలాగే మీ అందరితోనూ దేవుడు ఉన్నారు. మీరు గొప్ప వ్యక్తులుగా మారబోతున్నారు. ఆయన ఏం చెప్పారు? ఈ రోజున మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నారు. ఆ వాక్యం చదివినాక ప్రార్థన చేయబోతున్నాను. నిర్గమకాండ 20:24 చదివి, నా నామమును జ్ఞాపకార్థం ప్రతి స్థలములోనూ మీ వద్దకు వచ్చి మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాను. ఆమెన్ చెప్పండి. అలా చెప్పండి. మీ దగ్గరికి ఆయన రాబోతున్నారు. మీ దగ్గరికి ఆయన రాబోతున్నారు. అందరూ కళ్ళు మూసుకొని నోరు తెరవండి. హల్లెలూయా. ఆ యెహోవాను, ఆ యేసు ప్రభువును, ఆ పరిశుద్ధాత్మను పిలవండి మీరు అందరూ. హల్లెలూయా. హల్లెలూయా ప్రభువా. హల్లెలూయా ప్రభువా. దేవా, మా జీవితాలను మంటితో బలిపీఠం వలె దహన బలిగా, సజీవ యాగ బలిగా మేము అర్పించుకుంటున్నాం ప్రభువా. దేవా, మీ యొక్క నామాన్ని నీతి మంతుడైన యెహోవా, నీతి స్వరూపుడైన యేసయ్య, నీతి అంతుడైన పరిశుద్ధాత్మ మిమ్మల్ని జ్ఞాపకం పెట్టుకుంటున్నాం. మిమ్మల్ని జ్ఞాపకం పెట్టుకుంటున్నాం ప్రభువా. దేవా, ఈ ప్రదేశంలో ఎవరైతే మీ పేరు పిలుస్తున్నారో వారందరి దగ్గరికి రమ్మని అడుగుతున్నాం ప్రభువా. నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు యొక్క ఉన్నతమైన నామములో. మ్యూజిక్ డోంట్ పుట్ నాయిస్. క్రీస్తు యేసు ప్రభు, ఈ క్షణంలో తండ్రి మేమందరం మీ ముందుకు వస్తున్నాం ప్రభు. ప్రతి కుటుంబం, ఇక్కడ నిలబడిన ప్రతి కుటుంబం ద్వారా మీ నామమునకు శాశ్వతమైన మహిమ ఈ రోజు నుండి కలుగునుగాకని ప్రకటిస్తున్నాం ప్రభు. ప్రతి కుటుంబాన్ని మీ సన్నిధిలో స్థిరపరచమని అడిగి ఉన్నాం ప్రభు. ప్రతి కుటుంబానికి మేలు చేయాలని సెలవిచ్చితే మీరు దేవుడు కనుక మీ మాట సత్యమని మీ ఆశీర్వాదం పొందుకొని
నిత్యము వీరి కుటుంబాలు మీ సన్నిధిలో ఆశీర్వదింపబడుగాకని ఆశీర్వదిస్తున్నాం ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా ప్రభువా, హల్లెలూయా ప్రభువా. ఇక్కడున్న ప్రతి కుటుంబంలోను, ప్రతి సేవకుని సంఘంలోను అందరికి ఏక మనసును, ఏక హృదయాన్ని, ఏక మార్గాన్ని ప్రతి గృహంలో, ప్రతి సేవలో అనుగ్రహించమని అడుగుతున్నామయ్యా. ఆమె చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. వీరికి, వీరి పిల్లలకు, వీరి తరములకు నిత్యము తండ్రి మేలు కలుగునట్లుగా, కీడును తొలగించమని, నిత్యము మేలు కలుగునట్లు వీరిని ఆశీర్వదించమని మీ నిత్య నిబంధనలో ఈ రోజు నుండి ప్రభువా వీరికి మేలు చేయటం మానవద్దని, వీరికి మేలు చేయటం మానవద్దని నిత్య నిబంధన ప్రకారం వీరికి మేలు చేయటం ఆనందించే గొప్ప దేవుడు మీరేనని ప్రకటిస్తున్నాం ప్రభువా, ప్రకటిస్తున్నామయ్యా. ఇక్కడ ఎవరైతే పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో మిమ్మల్ని ప్రేమిస్తున్నారో, మీ పూర్ణ శక్తితో, మీ పూర్ణ బలముతో, మీ పూర్ణ ప్రేమతో వీరందరినీ నాటమని అడుగుతున్నాం. ప్రతి కుటుంబం మీ వల్ల నాట పడాలి ప్రభువా. బాగా ఫలించాలి. ఆ ఫలం నిలిచి ఉండాలి. క్రీస్తు యేసు ప్రభు నామములో ప్రతి సాతాను క్రియలు ప్రతి కుటుంబాన్ని వదిలి వెళ్ళాలి. కుటుంబాల్లో ఉన్న బాధలు, కుటుంబాల్లో ఉన్న కష్టాలు, కుటుంబాల్లో ఉన్న గొడవలు, కుటుంబాల్లో ఉన్న చెడ్డ అలవాట్లు ఎప్పుడే తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్నాం. యేసు క్రీస్తు నామములో ప్రతి యవనస్తుడు, ప్రతి యవనస్తురాలు, ప్రతి చిన్న పిల్లల మీద ఎప్పుడే మీ హస్తం దిగి రావాలని యేసయ్యా మీ నామములో అడిగి ఉన్నామయ్యా. ప్రతి శిరస్సు మీద ఎవరైతే చిన్న పిల్లల్లాగా వారి జీవితాలు తగ్గించుకున్నారో వారందరి జీవితాల్ని ఆశీర్వదించమని అడుగుతున్నాం. క్రీస్తు యేసు ప్రభు నామములో ఏ సైతాను ప్రతి కుటుంబాన్ని వదిలి వెళ్ళమని, అల్లకల్లోను సృష్టించవద్దని నిరంతరంగా నేను ప్రార్థిస్తున్నాను. యేసు క్రీస్తు ప్రభు నామములో ప్రతి పాపం, ప్రతి శాపం అనే ముళ్ళు ఈ రోజున యేసు ప్రభు నామములో విడిచివేస్తున్నాం ప్రభువా. ప్రతి శాపం ఆశీర్వాదంగా మార్చబడాలి. ప్రతి పాపం పరిశుద్ధతగా మార్చబడాలి. ప్రతి దరిద్రం ఐశ్వర్యంగా మార్చబడాలి. ప్రతి అనారోగ్యం ఆరోగ్యంగా మార్చబడాలి. ప్రతి దుఃఖం సంతోషంగా మార్చబడాలి. ప్రతి భయం విశ్వాసంగా మార్చబడాలి. ప్రతి కుటుంబం మీద ఇప్పుడే మీరు దిగిరమ్మని అడుగుతున్నాం. క్రీస్తు యేసు ప్రభువా పేదవారిని, దీన దరిద్రులను పెంట కుప్ప నుండి, మంటి కుప్ప నుండి లేవనెత్తి రాజులతో, ప్రభువులతో కూర్చొనబెట్టే దేవా, రాజులతో, ప్రభువులతో కూర్చొనబెట్టే దేవా, మీరు అద్భుతమైన కార్యం ఎప్పుడే చేయమని ఆశీర్వదిస్తున్నాం ప్రభువా. మీ అద్భుతమైన శక్తితో వీరందరినీ నింపండియా. ఎంతమంది మందిరం లోపల ఉన్నారో అంతమంది కుటుంబాలు, వారు దూరంగా ఉన్నా సరే వారి కుటుంబీకులు ప్రతి ఒక్కరిని ఎప్పుడే దర్శించమని అడుగుతున్నాం. అందరూ చేయలేపండి. యేసు క్రీస్తు ప్రభువా మీకు విధేయులమవుతున్నామయ్యా. ఎంతమంది చేయలేపారో అంతమంది కుటుంబాలని ఇక్కడున్న సమస్త జనుల కంటే వీరిని ఆశీర్వాదంగా మార్చమని అడుగుతున్నాం ప్రభువా. ఈ రోజు నుండి మీ రాజ్యము, మీ నీతిని వెతుకుతూ ప్రభువా క్రీస్తు యేసు ప్రభును రక్షకుడుగా ఎంతమంది అంగీకరించి ఉన్నారో వారందరి కుటుంబాల్లోనూ వారి తోకలా కాకుండా తలలాగా నియమించమని, క్రింద వారికి కాకుండా పై వారిగా నియమించమని, అప్పు చేసే కుటుంబాలు కాదు అప్పిచ్చే కుటుంబాలుగా నియమించమని ఆశీర్వదిస్తున్నాం. యేసు క్రీస్తు ప్రభు యొక్క
ఉన్నతమైన నామం మహిమ కలగాలి. యవనస్తులు చిన్న పిల్లలకు అనంతమైన జ్ఞానం, అనంతమైన బుద్ధి, అనంతమైన వివేకం కృమ్మరించబడాలి. వివాహం కాని పిల్లలకు వివాహం జరగాలి. మందిరము క్రీస్తు యేసు ప్రభు అప్పుల పాలైన కుటుంబాలు ఇచ్చే ధన్యులుగా, ఇచ్చే భాగ్యవంతులుగా మార్చబడాలని ప్రకటిస్తున్నామయ్యా. క్రీస్తు యేసు ప్రభు నామములో ప్రతి బలహీనుడు బలంగా మార్చబడాలి. ప్రతి వ్యాధి ఇప్పుడే స్వస్థపడాలని ఆజ్ఞాపిస్తున్నాం. యేసు ప్రభు నామములో ప్రతి శిరస్సు నుండి కాలు వరకు ఉన్న ప్రతి వ్యాధి, ప్రతి బలహీనత ఇప్పుడే తొలగిపోవాలి. యేసు ప్రభు నామములో. యేసయ్యా, ఏ దినము నుండి ప్రభువా, ఏ దినము నుండి చిన్నవాడిని వెయ్యవంతులుగా, ఎన్నిక లేని వాడిని బలమైన జాతిగా మార్చదని చెప్పిన మీ మాటను నెరవేర్చండి. చేయలేపిన ప్రతి ఒక్కరి శిరస్సు మీద నూతన అభిషేక తైలం, ప్రతిరోజు ఆనంద తైలం, ప్రతిరోజు జ్ఞాన తైలం, ప్రతిరోజు కృమ్మరించబడాలి. ప్రతి కాడి విరగొడుతున్నామయ్యా. యేసు ప్రభు నామములో శక్తి, పరలోక బలం ఎప్పుడే ప్రతి ఒక్కరు కలిగి నడపబడుతుడు కాక వేరే తరాలు ఆశీర్వాదంగా మార్చండి. పరిశుద్ధాత్మ దేవ అద్వితీయ దేవుడు మీరని, శాశ్వతమైన దేవుడని, మీ నిత్య బాహువులు వీరికి ఆధారంగా ఉంచమని, వీరికి ముందుండి శత్రువును పారద్రోలమని అడుగుతున్నాం ప్రభువా. అడుగుతున్నామయ్యా. ప్రతి భయాన్ని కొట్టివేస్తున్నాం, ప్రతి ఆందోళన కొట్టివేస్తున్నాం, ప్రతి బలహీనతను కొట్టివేస్తున్నాం. ప్రతి కుటుంబం ఈ రోజు నుండి క్రీస్తు యేసు ప్రభు నామములో నూతన శక్తి, నూతన బలము, నిర్మలమైన మనస్సాక్షితో ప్రతి కుటుంబం ఆశీర్వదింపబడుగాక. ప్రతి కాపరి, ప్రతి సంఘం కాళ్ళ ప్రదేశంలో ప్రతి ఒక్కరూ ఆశీర్వాదంగా నింపబడుదురుగాక. వారి సంఘాల్లో నూతన ఉద్యోగం అనుగ్రహించబడునుగాక. వచ్చిన ప్రతి కుటుంబం ఆశీర్వాదంగా మార్చబడుగాక. ఈ మ్యూజిషియన్స్ అందరినీ, మ్యూజిక్ వాయించే వారందరినీ, వారి కుటుంబాలని ఆశీర్వదించమని అడుగుతున్నాం. కెమెరా పీపుల్ని ఆశీర్వదించమని అడుగుతున్నామయ్యా. ప్రార్థనా వీరాంగల్ని లేపమని అడుగుతున్నాం. పరిశుద్ధాత్మ దేవ ఎప్పుడే ప్రతి ఒక్కరు నోరు తెరిచి ఒకే ఒక నిమిషం మీకేం కావాలో పెద్దగా అడగండి. నోరు మూసుకోవద్దు, పెద్దగా అడగండి. మీరు అడిగింది ఇవ్వబోతున్నారు ప్రభు. యేసయ్యా, ఈ రోజున ఎవరైతే నోరు తెరిచి పెద్దగా మిమ్మల్ని అడుగుతున్నారో ప్రతి కార్యం వీరి జీవితంలో నెరవేర్చబడాలి. అవును, ఆమెనన్నట్లుగా ఆశీర్వదిస్తున్నాం. నోరు తెరిచి అడిగింది ప్రతి ఈ ఒకే నిమిషంలో ప్రతి ఒక్కరూ ఆశీర్వాదంగా నింపబడాలయ్యా. క్రీస్తు యేసు ప్రభువా, యారి గోంసని నేను అడుగుతుంది, నా జీవిత పర్యంతరం కడిచే శ్వాసం వరకు ఆరోగ్యంతో మీ సువర్తమానం చెప్పాలి. అద్భుతాలు, స్వస్థతలు, సూచక్రియలు, మత్కార్యాలు, బలమైన గుర్తులు, దేవా చనిపోయిన వారు బ్రతకటం, అనేక అద్భుత కార్యాలు జరిగించి నడపమని మీరు పంపిన చోటకి నేను వెళ్తాను. కొలతలేని అభిషేకం నాకు ఇవ్వమని నేను అడుగుతున్నానయ్యా. తక్కిన వారు ఏది అడిగారో ఎప్పుడే అనుగ్రహించబడిందని మీ సేవకునిగా ప్రకటిస్తున్నాను. నా మాటను స్థిరపరచండి, నా ఆలోచన నెరవేర్చండి. అడిగిన ప్రతి కుటుంబం పొందుకుందని ప్రకటిస్తున్నామయ్యా. యేసుక్రీస్తు ప్రభునామములో ప్రార్థించి అడిగి ఉన్నాము పరమ తండ్రి, యెహోవా పరిశుద్ధాత్మ తండ్రి. అందరూ ఆమేన్ చెప్పండి. హల్లెలూయా చెప్పండి. 7 సార్లు ఆమేన్ చెప్పండి. ఆమేన్, 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 ఆమేన్,
7 సార్లు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. మీరు అడిగింది ఏది అడిగారో మీరు రాసుకోండి. ఈ రోజున మీరు పొందారని నమ్మండి. తప్పకుండా మీరు ఆశీర్వదించబడ్డారని, మీరు శుభవర్తమానాన్ని ఇవ్వబోతున్నారు. ఆమేన్. మీకున్న కష్టాలన్నీ తీరిపోయి ఈ రోజు నుండి మేలు తప్ప కీడు జరగదు. ఆమేన్. హల్లెలూయా. లవ్ యు ఆల్. లవ్ యు పీటర్. అండ్ మీ భార్య రమ్మను, మీ కుటుంబం. ఎవరో బర్త్డే అని చెప్పావు, మీ బంధువులు ఎవరో, వాళ్ళ కోసం నువ్వు వెతకాల్సి వస్తావు. వాళ్ళు వచ్చేలోపు నేను వెళ్ళిపోతాను కోయంబత్తూరు. కానీ ఆమేన్. అవసరం ఉన్నవాళ్ళు అటు రెడీగా ఉండాలి. ప్రాయదాల పాస్టర్ గారు నాకు బడ్జెట్ పెట్టాడు. మరి నిన్న రాలేదాళ్ళు మరి ఎక్కడ? ఓకే. ప్రైజ్ ద లార్డ్. ఇంకా నన్నేం బాధ పెట్టొద్దు. ఆమేన్. ఓకే, గుడ్. ప్రేమ కలిగిన పరలోక తండ్రి, నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు యొక్క నామములో మీ సేవకుని ద్వారా ఈ ప్రదేశంలో మీ నామమునకు శాశ్వతమైన మహిమ కలుగునట్టు 2 శామ్యుయేలు 7:26 నుండి 29 ప్రకారం వీరి కుటుంబాన్ని మీ సన్నిధిలో స్థిరపరచమని, ఏ మేలైతే చేస్తానని కాళ్ళకి దీవిని తీసుకొచ్చారు ఆ మేలుతో వీరు నింపమని, మీ ఆశీర్వాదం పొందుకొని వీరు నిత్యము మీ సన్నిధిలో ఆశీర్వదింపబడుదురుగా కానీ ఆశీర్వదిస్తున్నాం ప్రభు. వీరు అడగక మునిపే యెషయా 60:24 ప్రకారం మేలైన జవాబును పంపమని, వర్ధిల్లింప చేయమని క్రీస్తు యేసు ప్రభునామములో ప్రార్థించి అడిగి ఉన్నాము పరమ తండ్రి యెహోవా పరిశుద్ధాత్మ తండ్రి. ఆమేన్. గుడ్ గుడ్ గుడ్. పరలోకపు తండ్రి, క్రీస్తు యేసు ప్రభు నామములో మత్తయి 19:13-15 చిన్నపిల్లలను ప్రేమించి వారి శిరస్సు మీద హస్తనిక్షేపం చేసి వారిని ఆశీర్వదించిన దేవకుమారుడు క్రీస్తు యేసు. ఈ బాబును అలాగే ఆశీర్వదించమని అడుగుతున్నాం. 21వ కీర్తన 3:4 నేటి దినము నుండి బిడ్డ నిత్యము మీరు ఎదుర్కొని శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో అపరంజి లాంటి కిరీటమును ధరింపచేసి ఆశీర్వదించమని అడుగుతున్నాం ప్రభు. దేవా, ఆయుష్ను అడగ్గా దీర్ఘాయుతో తృప్తిపరచని చెప్పిన మీ మాట ప్రకారం దీర్ఘాయుతో తృప్తిపరచమని, ఈ కుమారుడు మీ సన్నిధిలో పెరుగునట్లు, దేవుని దయా మనుషుల దయలో వర్ధిల్లినట్లు 1 శామ్యుయేలు 2:21-26 ప్రకారం సహాయం చేయమని, 1 కొరింథీ 1:24 ప్రకారం మీరే జ్ఞానమై ఉండి శక్తిని జ్ఞానమును ఈ కుమారుడికి అనుగ్రహించమని, తల్లిదండ్రులకును దేవుని రాజ్యములకు ఆశీర్వాదకారకుడుగా మీ సన్నిధిలో పెరిగినట్టు కృపనివ్వమని క్రీస్తు యేసు ప్రభునామములో ప్రార్థించి అడిగి ఉన్నాము పరమ తండ్రి యెహోవా పరిశుద్ధాత్మ తండ్రి. ఆమేన్. 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 ఈ ప్రశస్తమైన సమయంలో దైవజనులు షడ్రకయ్య గారిని, అలాగే క్రింద ఇంకా కొందరు దైవజనులు ఉన్నారు, వారందరినీ కూడా బలిపీఠ మీదకి రావాలని, దానియేలు గారిని, యాకోబు గారిని, అలాగే బ్రదర్ ప్రతాప్ గారికి స్టేజ్ మీద రావాలని కూడా ఆహ్వానిస్తున్నాను. దైవజనులు హరిగోంసాయి గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఆశీర్వాద్ పాలయ్య గారికి వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ కూడా వందనాలండి. కూడిక అయిపోలేదు, కేక్ కట్ అయిపోగానే, కటింగ్ అయిపోగానే మొట్టమొదటిగా మందిర ప్రతిష్ఠిత దినమందు కానుకలు ఎత్తబడితే ఆ సమయంలో
మరి రాత్రి బయలుదేరి బహుదూర ప్రయాణం చేసి మా మధ్యలోనికి జీవన్ కుమార్ గారు వచ్చారు. వారు పాట పాడతారు. ఎందుకంటే వారికి ఏమాకర్లు అన్నం పెట్టకపోయినా, టీ ఎట్టపోయినా, టీవీ నెట్టపోయినా పాట ఇస్తే చాలు ఆయన బ్రతికేస్తారు. అలాగే మన మధ్యలోనికి ఆచవరం గ్రామం చూసిన దైవజనులు అయ్య గారికి వందనాలు తెలియజేస్తున్నాను. దానియేలు అయ్య గారికి వందనాలు. యూపీఎఫ్ కల్లిండి మండల ప్రెసిడెంట్ గారైన ప్రసాద్ అయ్య గారికి వందనాలు తెలియజేస్తున్నాను. ఇది వందన సమర్పణ కాదు, అది మొదటిగా చెప్పాల్సింది దైవజనులు ఉండగా అభిషేక్తులు ఆయన నోట ఏమవుతుందో దడన. మా సంఘంలో నా ముందు మాట్లాడడానికి జనాలు వణుకుతారు, ఆయన ముందు మాట్లాడటానికి నేను వణుకుతాను. కారణం ఏంటో తెలుసా? ఆయన నోట వచ్చిన మాట స్థిరం. హల్లెలూయా. ఆయన నేను ఎరుగుదును. ప్రభు నాతో ధారాళంగా మాట్లాడతా. నాకు స్వరమైన అనుభవం ఉంది, కలల వరం ఉంది. మనిషిని చూసే దైవజనులు ఇప్పుడు ఏ విషయాల మీద చెప్పారు మీరు చూస్తే మీ హృదయంలో చెప్తానని మా సంఘస్థులు చెప్తారు. ఏమని తెలిసి ఇంటికాడ మాట్లాడుకుని వచ్చిన సంఘం వాళ్ళు సంఘంలో కూర్చున్నా చెప్తాను అనమాట. వాళ్ళు ఏం మాట్లాడుకుని వచ్చి. హల్లెలూయా. ఆ కృపను దేవుడు నాకు ఇచ్చాడు. అయినా ఆయన ముందు నేను మాత్రం చిన్నపిల్లోనే, వయసులో కాదు సుమా, అదంతే. చేతులెత్తి దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన మా తండ్రి. నిర్మలమైన మనసు గురించి చెప్పినప్పుడు విన్నారు కదా. నిర్మలమైన మనసు ఏంటంటే ఏది చెప్తే అది చేయడమే. వాళ్ళు బ్లెస్ అవుతారు. కేక్ కటింగ్ ముందు ఒక మాట చెప్తాను, అదేంటో చెప్పమంటారా? నేను సేవకు వచ్చినప్పుడు ఏ దైవజనుడిని అయితే నేను ప్రేమించాను, ఏ దైవజనుడితో నన్ను ప్రేమించాడో, ఏ దైవజనుడి కొరకు నేను త్యాగాలు చేశాను, నేను ఎక్కడుంటే అడ్రస్ ఆ దైవజనుడు అక్కడ ఉంటాడని తెలిసిపోయేది అన్నమాట. ఆయన ఎక్కడున్నాడో నేను అక్కడ ఉంటానని తెలిసేది. అంత ప్రేమగా ఉన్నాను. అటువంటి దైవజనుడు నేను సేవకు వచ్చిన తర్వాత ఎందుకో నన్ను ద్వేషించారు. అది దేవునికి ఆయనకే తెలుసు, అంతకుమించి నేను చెప్పలేను. ఎందుకంటే ఏ సేవకుడి గురించి ఇంతవరకు నేను చెడ్డగా చెప్పలేదు, చెప్పను. ఎవరన్నా చెప్పినా వినను. ఆ దైవజనులు అన్న మాటలు కొన్ని నాతో జనులు చెప్పిన మాట ఏంటంటే, ఆడి వల్ల ఏమవుద్ది, వాడు సంఘం కట్టగలడా, ఏమైతే అన్నారంట. నేను నిజంగా చెప్తున్నాను, ఆయన చెప్పిన మాట నిజమే. దేవునికి స్తోత్రం. నేను అది ప్రభు దగ్గర చెప్పాను. సంఘం కట్టేది మీరు కదని ప్రభుని అడిగినప్పుడు, ప్రభు ఇదిగో మొదట ఆకివీళ్ళలో మందిరం కట్టినప్పుడు గొల్లు ఏడ్చేశారు. ఎందుకో తెలుసా? ఆ మందిరం కట్టడం నేనేంటి బాబు చెప్పాను కనుక 2 పిల్లర్లు వేయించడానికి 5 సంవత్సరాలు లేవు, వేయలేవు. అలాంటి పరిస్థితి. ఈరోజు అది పెద్ద మందిరం అనుకుంటే దాని తర్వాత రుద్రవారం దానికన్నా పెద్ద మందిరం దేవుడు ఇచ్చాడు. అదే పెద్ద మందిరం అని సంతోషపడుతుంటే దానికన్నా పెద్ద మందిరాన్ని ఇక్కడ దేవుడు ఇచ్చాడు. చప్పలు పడుతూ దేవుని హల్లెలూయా. అంటే వాస్తవానికి నేను సమర్థుడిని కాదు, నాలో ఏ యోగ్యత లేదు. దేవుని కనికరం, దేవుని దయ ఆయన వలన ఈరోజు ఇక్కడ నేను నిలబడగలిగాను. హల్లెలూయా. నిజంగా నాకు నా జీవితంలో దేవుడి ఈ మేలు నిజంగా ఈ రంగులు వేయించేటప్పుడు చిట్టుబాబు మా కీర్తి వాళ్ళ నాన్నగారు ఇక్కడ ఉన్నారు, ఆయన పెయింట్ వేసేది. అసలు పెయింటర్ తెలియదు అన్నమాట. అంత టెన్షన్ పడుతున్న పరిస్థితిలో ప్రతి విషయం ప్రభు ఆయన గుప్పులు విప్పి సహాయం చేశారు. స్తోత్రం. హల్లెలూయా. నిజంగా ఇది చూస్తున్నప్పుడు నాకు అరుణ్ కుమార్ ఈ వాక్యాలు రాస్తున్నప్పుడు నేను ఎలాంటి వాళ్ళు వస్తారో వాక్యాలు రాయడానికి అన్నమాట. రాజు గారు, అరుణ్ కుమార్ గారు వాళ్ళ హృదయాన్ని పెట్టి ఇక్కడ రాశారు. నేను అరుణ్ కుమార్తో చెప్పాను సాక్షి, అరుణ్ నువ్వు మనస్ఫూర్తిగా పనిచేస్తే దీవించబడతావు, లేదా కీడు అనుభవిస్తావు, ఇది దేవుడి వల్ల జరుగుతుంది అని చెప్పారు. ఆయన మనస్ఫూర్తిగా చేశారు. దైవజనులు ఎంతమంది ఉండగా అరుణ వైపు చూసి దేవుడు నిన్ను బ్లెస్ చేస్తాడని చెప్పారు. చప్పలు కొడుతూ దేవుడి హల్లెలూయా. కాబట్టి పిల్లరా, దేవుడు నమ్మదగిన వాడు. నిజంగా అర్హత యోగ్యత నాలో లేదు, ఎన్నిక లేదు. ఎన్నిక చేసుకుని ప్రభు ఈ స్థితిని కలగజేశారు. ఆయన బట్టి దేవుని స్తోత్రాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా.
అర్హుడును కాదు, ప్రభు కృపనిచ్చారు. అందుకు దేవునికి కృతజ్ఞుడు. కేక్ కటింగ్ లోకి వెళ్దాం. కేక్ కట్ చేసేటప్పుడు ప్రత్యేక పాట జీవన్ కుమారయ్య గారు పాడతారు. ఫ్యామిలీ, మా ఫ్యామిలీ ఇక్కడ ఉందా? మా పాశ్రమ్ గారిని స్టేజ్ మీద నేను నిలపలేను. ఎందుకనంటే మీరు ఎన్ని మీటింగ్స్ జరిగాయండి, మా పాశ్రమ్ గారి అన్నుడు స్టేజ్ మీద కనబడరు. మీకు కావాలి పాశ్రమ్ గారిని చూడాలనుకుంటే వంటల కాడ కనబడతారు, అక్కడ కనబడతారు. అలాగే అక్షయ్ ఫ్రెండ్స్ వాళ్ళ నాయనమ్మ తాతయ్య, అలాగే వాళ్ళ అమ్మమ్మ తాతయ్య వాళ్ళు ఇక్కడికి వచ్చి నిలబడితే కేక్ కటింగ్ స్టార్ట్ చేద్దాం. అలాగే మందిరానికి, అలాగే మొదటి జన్మదిన వేడుక జరుపుకుంటున్నటువంటి బాలుడికి దేవుడు ఆశీర్వాదాలు అందించాలని చిన్న ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన ప్రభువా, మీ ఘనమైన బంగారు పాదాలకి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మీ అత్యున్నతమైనటువంటి ప్రేమ చేత, కృప చేత నాయన మీ ప్రియబిడ్డలమైన మమ్మల్ని అందరూ మీరు జ్ఞాపకం చేసుకున్నందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మాకు అత్యంత ప్రియులు నాయన మీ దీనదాసులు పేతురయ్య గారిని బట్టి, అమ్మగారిని బట్టి, వారికి ఇచ్చిన కుటుంబాన్ని బట్టి, సంఘాన్ని బట్టి, పరిచర్యను బట్టి ప్రార్థన చేస్తున్నాం. నీ కుమారుడికి ఇచ్చిన తలాంతును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ కాళపట్నంలో ప్రభా మరలా తిరిగి నాయన ఇక్కడ ఒక మంచి మందిరాన్ని ఈ దాసులు నిర్మించడానికి, దాసుల ద్వారా నిర్మించడానికి ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. ఈ రోజు నాయన గనులైనటువంటి సేవకుల ద్వారా అభిషేకించబడినటువంటి ఈ మందిరంలో అయా మీ సన్నిధి, మీ కాపుదలు ఉన్నామని ప్రార్థన చేస్తున్నాను. మీ మహిమ ప్రభా ఈ మందిరంలోని, ఈ మందిరం చుట్టుంచమని ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రభా జన్మదిన వేడుక జరుపుకుంటున్నటువంటి బాలుడు చుట్టూ కూడా మీకు కంచి వేయండి, మీ కాపుదలు దయచేయండి నాన్న. అయ్యా ఇదిగో ప్రభా ఇది మొదలుకొని ప్రభా తన జీవిత కాలం అంతా కూడా ప్రభా మీ సన్నిధిలో తల్లిదండ్రులు భక్తిలోను, ఆత్మీయతలోను దైవికంగా పెంచడానికి ఆ తల్లిదండ్రులకు కావాల్సిన మంచి జ్ఞానాన్ని ప్రభా, వివేకం కలిగిన మనసు మీరు దయచేయండి. అలాగే ప్రభా ఈ సమయంలో జన్మదిన వేడుక సందర్భంగా ఈ కేకును కటింగ్ చేస్తుండగా అయ్యా ఈ కేకులో ఉన్న మాధుర్యం బిడ్డ జీవితంలోనూ ఈ సంఘానికి, మీ దాసుడికి, కుటుంబానికి ఎల్లకాలం దయచేయమని మా ముందున్న సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు వారి పేరట అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ కేక్ కటింగ్ ని ప్రసాద్ అయ్య గారు జరిగిస్తారు. మరి ఏగ్లూరు మండల పాస్టర్స్ ఫెలోషిప్ కి వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి సుదర్శన్ అయ్య గారికి ప్రార్థిస్తున్న వందనాలు. అలాగే కళ్యాణి మండలం యూపీఎఫ్ ఫెలోషిప్ కి ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి ప్రసాద్ అయ్య గారు కేక్ కటింగ్ జరిగిస్తున్నారు. అందరూ చప్పట్లు కొడుతూ ఎగురుచున్నది విజయ పతాకం, యేసు రక్తమే మా జీవిత విజయం. ఎగురుచున్నది విజయ పతాకం, యేసు రక్తమే మా జీవిత విజయం. దుఃఖ వ్యసనములను తీర్చివేయును, దుఃఖ వ్యసనములను తీర్చివేయును. సుఖ జీవన చేయుటకు శక్తినిచ్చును, సుఖ జీవనం చేయుటకు శక్తినిచ్చును. రక్తమే 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 జయం, యేసు రక్తమే జయం, రక్తమే జయం, యేసు రక్తమే జయం. ఎగురుచున్నది విజయ పతాకం, యేసు రక్తమే మా జీవిత విజయం. సంతోషం యేసు రక్తాన్ని అప్లై చేసుకోండి. ప్రతి కుటుంబాల్లో
కలిసి ఈ పాట పాడుతూ ఉండగా మన మధ్యలోనికి యవ్వన పిల్లలు కానుకలు పడుతున్నారు. కానుకలు సిద్ధపరచడం సిద్ధంగా ఉండాలని ప్రభుత్వాన్ని మీకు తెలియజేస్తున్నాను. యేసుని నామం ధరించగానే సాతాను సైన్యము వణకుచున్నది.
కాచుము తండ్రి ఈ క్షణం. రక్తమే, 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 రక్తమే జయం యేసు రక్తమే, రక్తమే జయం యేసు రక్తమే, ఎగురుచున్నది జయ పతాకం యేసు రక్తమే నా విజయం. దుఃఖ వ్యసనములను తీర్చివేయు, దుఃఖ వ్యసన